అర్పించు ఒకే విధమైన బళ్ళు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇంకా ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమును వచ్చిచున్నవి. ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదని అవి నీకిష్టమైనవి కావకమని పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని సిద్ధపరచుటకు ఏమనా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రతి యాజకుడు సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిల్చు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపార్శమును ఆసీనుడాయను. ఒక అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేయుచున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ జనములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమును నందించి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన స్తోత్రాలు. యువ దేవ, నీ వాక్య భాగం మేము చదివినాం ప్రభువా. ఈ వాక్యమునకు ఏ మనిషి అనువాదకుడు కాదు కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మయే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమునకు అనువాదకుడై ఉన్నాడు. నీవే వచ్చి నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ప్రభు ఉపదేశం పొందుదురని వాగ్దానం చేసావు ప్రభువా. వాగ్దానం ప్రకారంగా నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి. మాకు వాక్యమును గ్రహింపు శక్తినివ్వండి ప్రభువా. కొన్ని మాటలు మేము నేర్చుకొని ప్రభువా, దాని ప్రకారంగా మేము నడుచుకుని వారిగా మమ్మల్ని ప్రభువా చేయండి ప్రభువా. మా జీవితాలు మీకు సమర్పించుకుంటా ఉన్నాము. మా ప్రాణాత్మ దేహం మీకు అర్పిస్తూ ఉన్నాము. ఓ దేవ, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరి యొక్క శరీరాలు, ప్రాణాలు, ఆత్మలు మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ దేవ, ఇక్కడ కనిపించి కనపడకుండా ఉన్న ప్రతి దెయ్యపు శక్తులను, క్రీస్తు విరోధ ఆత్మలన్నిటినీ, చీకటి శక్తులన్నిటినీ, ఓ దేవ అంత్యక్రీస్తు ఆత్మలన్నిటినీ ప్రభువా, అంధకార శక్తులన్నిటినీ ప్రభువా యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాను తండ్రి. దేవ, నీ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ ఈ సన్నిధిలో కుమ్మరించబడును గాక. దేవ, నీ బిడ్డలతో మీరు మాట్లాడమని తండ్రి మీకే సమర్పించుకుంటూ ప్రభు అని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించి వాక్యం వినడానికి మీరు మీ యొక్క గృహాలకు ఆహ్వానించినందుకు ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పద్మా గారిని బట్టి ఈ యొక్క గృహంలోకి నేను రావడం జరుగుతుంది. హల్లెలూయా. అయితే
ఇక్కడ కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా చూడండి. నాకు టైం లేదు, నేను 7:30 కల్లా మళ్ళీ పోవటానికి వెళ్ళాలండి. అందుకే కొంచెం నేను త్వరపడతా ఉన్నాను. లేకపోతే మీతో కొంచెంసేపు నేను సహవాసం చేద్దును. ఒక 30 గంట నాకు సమయం మీరు ఇచ్చినట్లయితే నేను కొన్ని విషయాలు మీతో చెప్పి ప్రార్థన చేసి నేను వెళ్తాను. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే మనం తెలుసు, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండం, ఈ 5 కాండాలను కలిపి మనం ధర్మశాస్త్రం అని పిలుస్తున్నాం. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చేటప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎందుకు ఇచ్చాడంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క బబులోను దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయారండి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయి చాలా నరకయాతన వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వారు ఐగుప్తులకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, దేవుడు వారిని చక్కగా యెరూషలేము దేశంలో పెట్టాడు. చక్కగా వారికి కావలసిన అన్ని పదార్థాలు వారికి ఏర్పాటు చేశాడు. అయితే వీళ్ళు ఏర్పాటు చేసిన స్థలంలో నుంచి, దేవుడు సిద్ధపరచబడిన స్థలంలో నుంచి దేవుని వాక్యాన్ని మీరి, దేవుని వాక్యాన్ని వారు పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన దేవుడు వారిని ఏం చేశాడంటే, ఆ దేశంలో ఒక కరువును తీసుకొచ్చి ఆ కరువు ద్వారా వీళ్ళందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయేలా చేశాడు. హల్లెలూయా. అక్కడ భయంకరమైన కరువు వచ్చిందనమాట ఇజ్రాయెల్ దేశంలో. ఇజ్రాయెల్ దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అండి. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అందులో ఎల్లప్పుడూ కూడా అనేకమైన గనులు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి, చక్కని ఆహార పదార్థాలు పండే దేశం అది. అంత అద్భుతమైన దేశంలో కరువు రావడం ఏంటండి? అసలు ఆ దేశంలో కరువు అనేది ఉండదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ప్రజల పాపము నిమిత్తము ఆ దేశాన్ని ఒక కరువు దేశంగా చేసేసాడు. హల్లెలూయా. చూడండి, మనము కూడా వాక్యానుసారంగా దేవుని మాటను విని, దేవుని మాట ప్రకారంగా నడిచినంత కాలము కూడా దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలా ప్రతిఫలం ఆ కుటుంబంలో ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబంలో ఉంటుంది. చక్కని యొక్క సంతోషము, సమాధానము, ఆ యొక్క అన్ని లక్షణాలు కూడా ఆ గృహంలో ఉండి ఆ యొక్క కుటుంబస్తులందరూ కూడా చక్కగా పరిశుద్ధాత్మ కలిగి దేవునితో సహవాసం చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ కుటుంబంలో కుటుంబారాధన పెట్టుకుంటారు, రోజు కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారు, పని అంతా భర్త రోజంతా పని చేసి వచ్చి ఆ యొక్క సమయంలో భోజనం చేయడానికి ముందు పిల్లలందరూ కూర్చుని, ఆ యొక్క తల్లి కూర్చుని, ఆ తండ్రి కూర్చుని ఒక 2 పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని దేవునితో చక్కగా సహవాసం చేసేవాళ్ళు. చక్కగా కుటుంబారాధన జరిగేది. వాళ్ళ జీవితాల్లో పాటలు పాడేవారు, దేవుని కార్యాలకి ముంగుతుండేవారు, అన్ని విధానాలు కూడా చక్కగా జరుగుతుండేవి. కానీ వీళ్ళ యొక్క అంతకంతకి సమయం ఎదుగుతున్న కొలది, కుటుంబము పెరుగుతున్న కొలది, ఆ కుటుంబంలో ఏమైందంటే మెల్లమెల్లగా సాతానుడు ఆ యొక్క కుటుంబంలోకి ఆక్రమించి వాడు ఏం చేశాడంటే కుటుంబారాధన చేశాడు, పాటలు పాడడం మానేశారు. ఆ తర్వాత దేవుణ్ణి మెల్లమెల్లగా వదిలేసి లోకం వైపు తిరిగిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా. లోకం వైపు ఎప్పుడైతే తిరగడం ప్రారంభించారో దెయ్యం ఆ గృహాన్నంతా కూడా ఆక్రమించేసింది. ఎప్పుడైతే దెయ్యము ఆ గృహాన్నంతా కూడా ఆక్రమించిన మరుక్షణం ఏం చేశారంటే వాళ్ళు మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోయారు. చూడండి, మనం కూడా ఎప్పుడైతే వాక్యానికి చోటిచ్చినంతసేపు, పరిశుద్ధాత్మకు చోటిచ్చినంతసేపు, దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి చోటిచ్చినంతసేపు చక్కగా సహవాసం చేస్తూ దేవునితో ఆరాధించి, ప్రార్థించి, పాటలు పాడి చక్కగా దేవుని మహిమ పరిచినంతసేపు కూడా మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయండి. కానీ ఎప్పుడైతే ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనం లోక కార్యాల వైపు మనం తిరిగిపోవడం మొదలుపెట్టామో వెంటనే మన గృహాలను సాతాను ఆక్రమిస్తాడు. దెయ్యం ఆక్రమించి ఆ దేశాన్ని, ఆ ఇంటిని ఒక కరువు దేశంగా మార్చేస్తాడు.
ఇంకా దేశంలో వాక్యం ఉండదు, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఆ ఇంట్లో వాక్యం ఉండదు, ఒక గృహ కూడిక ఉండదు, ఒక విశ్వాసం ఉండదు, ఒక సంతోషం ఉండదు. ఆ ఇల్లు అంతా కూడా సినిమాలతోనూ, ఆ సీడీలతోనూ, ఆ సీరియల్తోనూ, ఆ భయంకరమైన కార్యాలతో నిండిపోతుంది. అంటే అలా నిండిపోయిందంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో గృహంలో దేవుడు లేడు. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారంటే సాతాను పూర్తిగా ఆక్రమించేసాడు అనమాట. అంటే ఆ ఇల్లు ఒక కరువు ఇల్లుగా మారిపోయింది. అంటే వాక్యము లేని ఒక కరువు ఇల్లుగా అది మారిపోయింది. అలాగే ఇజ్రాయేల్ దేశం కూడా ఆ విధంగానే కరువు వచ్చేసింది. అది అద్భుతంగా దీవించబడిన దేశం. అది అబ్రహామును బట్టి దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. దాని పేరే పాలు తేనెలు ప్రవహించే దేశం అండి. అలాంటి దేశంలో కరువు రావడం ఏంటి? కానీ వీరు జీవించిన జీవితాలు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితాలను బట్టి అది ఒక కరువు దేశంగా మారిపోయింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే వాక్యానికి కానీ దేవునికి కానీ ఇంపార్టెన్స్ మనం ఎప్పుడైతే ఇవ్వకుండా తగ్గిస్తామో, తప్పిపోతామో, మన ఇంట్లో కూడా సమాధానం కరువు అయిపోతుంది. మన ఇంట్లో కూడా విశ్వాసం కరువు అయిపోద్ది. మన ఇంట్లో కూడా ఆ యొక్క దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరగడంలో కరువు అయిపోతాయి. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగానే కరువు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఆకలి ఉంది, ఆకలేస్తుంది, తినడానికి అన్నం లేదు. వాళ్ళకి చాలా ఆకలిగా ఉంది, ఏమీ లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆహారం నిమిత్తము వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తు దేశంలో చక్కగా దేశపు వాటికి పంట తింటా ఉన్నారు. కానీ ఏసేపు బ్రతుకున్నంత సేపు కూడా వారి జీవితాలు బాగున్నాయి. ఐగుప్తు దేశంలో ఏసేపు బ్రతుకున్నంత సేపు కూడా చాలా అద్భుతంగా వారి జీవితాలు సాగినాయి. హల్లెలూయా. మీరు చాలా చూడండి, దేవుణ్ణి వదిలేసి లోకంలోకి వెళ్ళారంటే కొంతకాలం బాగుంటుంది. దేవుణ్ణి వదిలేసి కొంతకాలం లోకంలోకి వెళ్ళిపోయారంటే కొంతకాలం బాగుంటుంది, చాలా చక్కగా వెళ్ళిపోతుంది కదని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ యొక్క లోకం జరిగినంత సేపు జరుగుతుంది, ఆ యొక్క పూర్తి ప్రసన్నత మనం వదిలేసి, దేవుడు మనం వదిలేసి ఎప్పుడైతే సైడ్ అయిపోతాడో ఇంకా భయంకరమైన జీవితంగా మన జీవితాలు మారిపోతాయి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏసేపు బ్రతుకున్నంత సేపు కూడా చాలా అద్భుతంగా ఉంది వారి జీవితాలు. కానీ ఎప్పుడైతే ఏసేపు చనిపోయాడో వారి కష్టాలు ప్రారంభమైపోయినాయి. వాళ్ళ కష్టాలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో ఆ దేశాన్ని పరిపాలించే రాజు, ఆ ఫరో రాజు ఏం చేశాడంటే వాళ్ళని భయంకరంగా అడుసు తొక్కిస్తున్నాడు, ఇటకలు చేపిస్తున్నాడు, చాలా భయంకరమైన పనులు వెట్టి చాకరీ చేస్తున్నాడు. అని బాత్రూలు కడిగిస్తున్నాడు, ఆ యొక్క ఐగుప్తు దేశపు ప్రజల యొక్క బట్టలను ఉతికిస్తున్నాడు. అవన్నీ చాలా భయంకరంగా వరస్ట్ పని అంతా కూడా ఆ ప్రజల చేత చేస్తూ ఉన్నాడు. చూడండి సహోదరులారా, వాళ్ళు ఎంత అద్భుతమైన జనులండి. ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళు ఎంత దీవించబడ్డారు. ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును బట్టి, షారాను బట్టి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత ఆశీర్వదించబడిన ప్రజలు, ఇజ్రాయేల్ దేశంలో ఎంత గౌరవంగా జీవించిన వారు, ఒక బాధ్యతాయుతంగా జీవించిన వారు, వారు ఎంత అద్భుతమైన జనులో ఈ యొక్క ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత అంత భయంకరమైన వరస్ట్ ప్రజలు కనుక మారిపోయారు. హల్లెలూయా. చూడండి, దేవుడు గనక వదిలేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి చూడండి. ఆ రోజు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తులు పడ్డారో ఆ ఫరో రాజు భయంకరమైన వెట్టి చాకరీ చేస్తున్నాడని వారి చేత వెట్టి చాకరీ చేయించి వారిని భయంకరంగా ఆ యొక్క బ్రిడ్జీలు కట్టిస్తున్నాడు, అడుసు తొక్కిస్తున్నాడు, ఇటుకలు చేపిస్తున్నాడు. ఈ కార్యాలన్నీ చేపిస్తుంటే వీళ్ళు పోనీ ఇవన్నీ కార్యాలయాలు చేస్తున్నాడు, వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. మరి చేసినప్పుడు కనీసం నైట్కి కనీసం ఫుడ్ అయినా పెట్టాలి. వీడేం చేసి కూడా తెలిసిండ రాజు ఆ ఫుడ్ ఎట్టుకోడు కాదు, వాళ్ళు బక్క చిక్కిపోయి ఎండిపోయి ఎంత అనగారిపోయేవారంటే మళ్ళీ కష్టపడి వెళ్ళి పెద్ద పెద్ద బండలు మొయ్యకపోతే ఆ సైనికులు వచ్చి కొరడాలు ఇచ్చి కొట్టేసేవారు. ఆ కొరడాలు ఇచ్చి కొట్టేవారు. పోనీ శక్తి ఉంటే ఏదన్నా పని చేయగలుగుతారు. పోనీ శక్తి కావడానికి ఏదన్నా తిండి పెడితే తిండి తిని శక్తి తెచ్చుకుని కనీసం ఆ పని అన్నా చేస్తారు. కానీ శక్తి లేకుండా శక్తిహీనులుగా చేసి వారి చేత కఠినమైన పని చేయించేవాడని అంత భయంకరంగా ఒక కఠినాత్ముడి కింద ఆ యొక్క ఫరో రాజు మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే వదిలిపెట్టి మనం బయటికి వెళ్తామో సాతానుడు కూడా మన ఎడల ఆ విధంగా మారిపోతాడని. ఫరో రాజు అంటే సాతానుడై ఉన్నాడు, శరీరం ధరించిన సాతాను వాడు.
ఆ సాతాను, శరీరం ధరించిన సాతాను కూడా వాక్యాన్ని దాటి మనం ఎప్పుడైతే బయటకు వెళ్తామో, ఆ వాక్యాన్ని వదిలి మనం ఎప్పుడైతే బయటకు వెళ్తామో, సాతానుడు కూడా మన పైన అటువంటి భయంకరమైన కఠిన శిక్ష పెట్టి వాడు లోకంలో మనల్ని కుంగదీస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, వాక్యపు కరువు. ఈ కాలంలో దేవుడు ఆ యొక్క కరువు కోసం మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, దేవుని యొక్క రాకడకు శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఏమని అడిగారంటే, ప్రభువా నువ్వు వచ్చే రాకడకి సూచనలు ఏంటని అడిగారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసండి? రాజ్యాల మీద రాజ్యాలు పడతాయి, ప్రజల మీద ప్రజలు పడతారు, దేశాల మీద దేశాలు పడతాయి, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, కరువులు కాటకాలు ప్రజల మధ్యలో కుమ్మరించబడతాయి అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా కరువు కోసం మాట్లాడుతున్నాడు ఈ కాలంలో. ఏమన్నా పట్టుకుంటున్నారా? యేసుక్రీస్తు కూడా కరువు కోసం మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఎలాగైతే కరువు వచ్చిందో, ఈరోజు దేవుని యొక్క ప్రజల మధ్యలో కూడా ఆ విధమైన కరువు ఉన్నది. ఎలాంటి కరువు అంటే, ఆ రోజు ఇజ్రాయేల్కి భౌతికమైన సంబంధమైన కరువు వస్తే, ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్కి ఆత్మ సంబంధమైన కరువు వచ్చింది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కరువు అంటే ఏంటి? దేవుని యొక్క ప్రజలకు నిజమైన సత్యమైన వాక్యాన్ని వినుటలో వాళ్ళు కరువై ఉన్నారు. నిజమైన వాక్యం వారి మధ్యలో లేదు. వారికి తినడానికి సరైన పరిశుద్ధాత్మ కలిగిన వాక్యం వారి మధ్యలో లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నిజమైన ఆత్మను సంతృప్తి పరిచే నిజమైన జీవాహారము వారి మధ్యలో లేదండి. వారు ఈ యొక్క కరువు కోసం దేవుడు మాట్లాడతలేదు. వారు ఫుడ్ లేదా? చక్కగా ఫుడ్, చికెన్ బిర్యానీలు ఉంటున్నాయి, మటన్ బిర్యానీలు ఉంటున్నాయి, లేదా చికెన్ ప్రాన్స్ బిర్యానీలు ఉంటున్నాయి, రకరకాల బిర్యానీలు చేసుకుంటూ ఉన్నారు. చేపలు కావాలంటే చేపలు దొరుకుతున్నాయి, రొయ్యలు కావాలంటే రొయ్యలు దొరుకుతున్నాయి, పీతలు కావాలంటే పీతలు దొరుకుతున్నాయి. ఏది కావాలన్నా కూడా మన స్పాట్లో డబ్బులు పెట్టి మనం కొనుక్కు తెచ్చుకుని తినగలుగుతున్నాం. మనకు ఫుడ్ కరువు లేదు, వస్త్రాల కరువు లేదు, అనేకమైన రకాల డిజైన్లు వచ్చినాయి. ఈరోజు రకరకాల మోడల్స్ బట్టలు వచ్చేసినాయి. హల్లెలూయా. బట్టల కరువు లేదు. ఈరోజు అన్ని విధాల మనకి అన్ని విధమైన సౌకర్యాలు మనకు ఉంటా ఉన్నాయి. వాక్యం కరువు అంటే మరి వాక్యం మనకు రావట్లేదా? టీవీ ఆన్ చేస్తే గంటకో వాక్యం వస్తుంది. హల్లెలూయా. పేటకు వచ్చి ఒక 4-5 చర్చిలు ఉంటున్నాయి. పుట్టగొడుగులో పాస్టర్లు లేచిపోతాం, లెగుతున్నారు, ట్రైనింగ్కి వెళ్తున్నారు, ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వస్తున్నారు, పాస్టర్లు లెగుస్తున్నారు. మరి వాక్యం కరువు ఎలాగుంది? హల్లెలూయా. నిజమైన వాక్యము కరువు వస్తుందని యేసుక్రీస్తు ఈ కాలంలో ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ప్రవచించిన ఆ కరువు ఇప్పుడు మన మధ్యలో ఎలా ఉంది అన్నది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఈరోజు వాక్యం యొక్క కరువు భూమి మీద ఉంది. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా తప్పు చేసి వాక్యాన్ని వ్యతిరేకించి, వాక్యాన్ని దూషిస్తూ, వాక్యాన్ని అసహించుకుంటూ ఏ విధంగా వారు కరువులోనికి వెళ్ళిపోయారో, ఈరోజు క్రైస్తవులు కూడా నిజమైన వాక్యాన్ని త్రోసివేసి, నిజమైన సత్యాన్ని పక్కన పెట్టి, దేవుడు ఏ బోధన ఇచ్చాడో ఆ బోధన విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యం యొక్క కరువులోనికి ఈ యొక్క దేవుని ప్రజలు వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కరువు నుంచి విడిపించడానికి వీళ్ళు కరువు కొట్టమాడిపోతుందో పక్క నుంచి సైనికులు కొడతా ఉన్నారు, దెయ్యాలు కొడతా ఉన్నాయి. ఈరోజు ప్రజలను దెయ్యాలు కొడతా ఉన్నాయండి. కొడతలేదా? తాగుడు ద్వారా కొడుతున్నాయి, ఇలాంటి స్ట్రోకుల ద్వారా కొడుతున్నాయి, పెరాలసిస్ స్ట్రోకులు వస్తున్నాయి, హార్ట్ అటాకులు వస్తున్నాయి, భయంకరమైన త్రాగుబోతులు అయిపోతున్నారు, పేకాట ఆడతాకి వెళ్ళిపోతున్నారు, జూదాలు ఆడుతున్నారు, కోడి పందాలకు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అన్ని కార్యాలకి వెనకం చేయట్లేదండి ఈరోజు ప్రజలు. స్త్రీలైతే రకరకాల బంగారం మోజులో పడి వాళ్ళు ఒకరు, చీరల మోజులో పడి వాళ్ళు ఒకరు, లేకపోతే ఆ యొక్క రకరకాల కార్యాలు గుండా సీరియల్ మోజులో పడి వాళ్ళు ఒకరు, సినిమాల మోజులో పడి వాళ్ళు ఒకరు, లేకపోతే వేశ్యల మారిపోయి వేశ్యం మోజులో వెళ్ళిపోయే కార్యాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వేశ్య అంటే ఏంటండి? వేశ్యలు అంటే ఎవరండి? ఈరోజు సినిమా ఆర్టిస్ట్ అవుతానని వెళ్తున్నా. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. సినిమా ఆర్టిస్ట్ అవుతానని ఏదో డ్రామాలు నేర్చుకున్నాం, మోడలింగ్ నేర్చుకున్నాం, పెయింటింగ్ నేర్చుకున్నాం, వాళ్ళు హావభావాలు ఎత్తపరుస్తూ ఏ సీరియల్ చేయడానికి, నాటకాలు చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు అందులో నుంచి కొంచెం బాగా యాక్ట్ చేస్తే సినిమాల్లోకి తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వారి శరీరాలను నమ్ముకొని వారి జీవితాలను కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
హల్లెలూయా. ఈరోజు వాళ్ళ శరీరాలు నమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఎంత భయంకరమైన మోసం అంటే అది. చాలా భయంకర కార్యాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రజలు దేవుని నమ్ముకున్నామని చెప్పుకుని ఒక సిలువ ఒకటిని మెల్లో వేసుకుని చర్చికి వెళ్తున్నామని చెప్పుకుని వీరి జీవితాల ద్వారా ఏం చేస్తున్నారు చూడండి. వీరి జీవితాలు అమ్ముకుంటున్నారు. తాగుడు గమ్మేసుకునే వాడు ఒకరు, భయంకరమైన కార్యాలు గమ్మేసుకునే వాళ్ళు ఒకరు, రకరకాల కార్యాల ద్వారా ఏదో ఒక కార్యం ద్వారా మభ్య పెట్టుకుని ప్రజలు మోసపోతూ ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ రోజు నిజమైన వాక్యాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే తప్పిపోయారో, ఈరోజు దేవుని ప్రజలు అనబడిన క్రైస్తవులు కూడా ఆ విధంగానే వాక్యాన్ని విడిచిపెట్టి ఏదో సంఘాన్ని పెట్టుకుని ఆ సంఘాన్ని ఫాలో అవుతూ వీళ్ళ క్రియల ద్వారా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి త్రోసేస్తూ ఉన్నారు. దేవు వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వీరి యొక్క సొంత కార్యక్రమాలలో వీరు నిమగ్నమైపోయారు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రము రాబోవుచున్న ఛాయ మేలుల విషయమై ఏం చెప్తున్నాడండి? ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలది. అంటే అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, మోషే చరిత్ర అక్కడ జరిగిందంటే, మోషే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలని అక్కడ తీసుకొస్తున్నాడంటే, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చీకట్లోకి వెళ్ళిపోయారంటే, ఇజ్రాయేల్ ప్రజలు కరువులోకి వెళ్ళిపోయారంటే అదొక ఛాయగా ఉంది, అదొక నీడగా ఉంది. అంటే ఇక్కడ కూడా ఒక జనాంగం ఉంది, ఇక్కడ కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. వారు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే కరువులోకి వెళ్ళిపోయారో ఇక్కడ ఈ యొక్క క్రైస్తవులు కూడా ఆ విధమైన కరువులోకి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఛాయ్ ఉంటే ఇది నిజ స్వరూపం. అక్కడ ఛాయ్ ఉంటే చూడండి, ఒక మనిషి నిల్చున్నాడు అనుకోండి, వెలుగులో ఎండలో కింద నీడ పడుతుంది. నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి కింద నీడ ఉంది. అలాగే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక నీడగా ఉంటే ఇక్కడ క్రైస్తవులు రియాలిటీగా ఉన్నారు. అక్కడ వారు అలా జీవిస్తున్నారంటే ఇక్కడ క్రైస్తవులు కూడా అలా జీవిస్తున్నారని అర్థం. అక్కడ మోసపోతున్నారంటే ఇక్కడ క్రైస్తవులు కూడా ఆ విధంగా మోసపోతున్నారు అని అర్థం. హల్లెలూయా. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే దేవుని త్రోసేస్తున్నారో ఇక్కడ కూడా క్రైస్తవులు ఆ విధంగా దేవుని త్రోసేస్తున్నారని అర్థం. అందుకే బైబిల్ రాసిపెట్టాడు దేవుడు. బైబిల్ వాళ్ళ జీవితాలని, వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సంఘాలను బైబిల్ ఎందుకు రాసిపెట్టాడంటే అక్కడ చేసిన తప్పే ఇక్కడ కూడా జరుగుతుందని అర్థం. అయితే దేవుడు బైబిల్ ఆ కార్యాలు ఎందుకు రాసిపెట్టాడంటే వాళ్ళు చేసిన పొరపాటు మరల మనం చేయకూడదని. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, యుగాంతమన్న మాటలను ఎందుకు రాశాడంటే మనకు బుద్ధి కలుగుడికే రాశాడంట. దేవుడు వారి జీవితాల ద్వారా మనకు బుద్ధిని నేర్పించి మన జీవితాల్లో కూడా అటువంటి పొరపాటు జరగకుండా దేవుడు కాపాడడం కోసమే దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుంటున్నారనుకుంటా ఉన్నాను. దేవుని కృపను బట్టి కొన్ని విషయాలు మీరు పట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మోషే వీళ్ళు ఆ యొక్క భయంకరమైన యాతన బట్టి ఫరో ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి కఠినమైన శిక్ష పెడతా ఉన్నాడు. బానిసలను చేసేసాడు. వారి శరీరాలకు బానిసలు అయిపోయారు, వారు వ్యభిచారాలకు బానిసలు అయిపోయారు, వారు తాగుడుకు బానిసలు అయిపోయారు, వారి అసహ్యమైన మాటలకు బానిసలు అయిపోయారు. ఇలాగ రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిసలు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దెయ్యాలకు బానిసలై కఠినమైన శిక్ష పొరవు పెడుతున్న దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థిస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, మాకు అబ్రహామును బట్టి మాకు వాగ్దానం చేసావు, మేము నీ మాటను వినకుండా, నీ మాటకు లోబడకుండా, నీ చట్టాన్ని ఉల్లంఘించి, నీ మాటను త్రోసివేసి మేము పాపం చేసి ఈ యొక్క ఐగుప్తు దేశంలోకి వచ్చేసాం. యెరూషలేము వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి మేము బయటకు వచ్చేసాం. ఇప్పుడు మేము కఠినమైన పాపంలో పడిపోయాం. కఠినమైన రాజు ఒక నియంతలా మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నాడు, మమ్మల్ని భయంకరంగా యాతన పెడతా ఉన్నాడు, మా పిల్లల్ని ఏడిపిస్తూ ఉన్నాడు. ఏం చేసి కూడా తెలుసా అండి? ఫరో రాజు ఏం చేసి కూడా తెలుసా? ఆడపిల్లలను పుడితే ఉంచేవాడండి, మగపిల్లలను పుడితే వెంటనే చంపేసేవాడు. ఎలా చంపేవాడంటే, ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఉండగానే నెలలు నిండిపోయినాయి అనుకోండి, వాళ్ళు వచ్చి ఆ మంత్రగత్తులు వచ్చి ఎలా చేసేవారంటే ఆ బాబుని బయటకు బలవంతంగా లాగేసి 2 కాళ్ళు తీసుకుని గోడకేసి కొట్టి డ్రైనేజీలు ఆడేసేవారు. అతను మగపిల్లోడని తెలిసిందంటే ఆ బాబుని తీసుకుని గోడకేసి కొట్టి తలకాయ బళ్ళుని పగిలిపోతే తీసుకెళ్ళి డ్రైనేజీలు ఆడేసేవారు. డ్రైనేజీలన్నీ శవాలతో నిండిపోయినాయి. అంత భయంకరంగా ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడగలేదు, వారు ఇలా చేసేవాడు నడగలేదు.
వాళ్ళు ఎంత యాతన పడతా ఉన్నారంటే కనీసం ప్రశ్నించి మాకు ఫుడ్ ఎట్టట్లేదేంటి, మా పిల్లల్ని ఎందుకు ఇలా చంపుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఇంత బాధిస్తున్నారని అడగడానికి లేదు వాళ్ళకి. ఒకవేళ అడిగారంటే తీసుకెళ్ళి జైలు పెట్టి కొడతారు, భయంకరంగా నరక యాతన పెడతారు. వారు పెట్టే యాతన భరించలేక వాళ్ళు నోరు మూసుకుని ఉండేవారండి. వాళ్ళ సమాధానం, వాళ్ళ క్వశ్చన్ వేసి ఆన్సర్ పొందడానికి కూడా వాళ్ళకి ఆన్సర్ లేదు. అంత కఠినమైన శిక్ష, అంత కఠినమైన వేదన వాళ్ళు భరిస్తూ ఉండేవారండి. ఈరోజు చూడండి, ప్రజలు బానిసలు అయిపోయి వాళ్ళు కనీసం నేను ఎందుకు తాగుబోతున్న అయిపోయానా అని ఆలోచించుకునే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలకు లేకుండా పోయింది. హల్లెలూయా. నేను ఎందుకు తాగుతున్నా, అసలు నేను ఎందుకు ఈ పాపం చేస్తున్నాను, నేను ఎందుకు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాను, నేను ఎందుకు దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నాను, ఈ వాక్యం నేను ఎందుకు పాటించట్లేదు, దేవుడు ఈ వాక్యం రాయించాడు కదా, దీన్ని ఎందుకు నేను పాటించట్లేదు అని ప్రశ్న వేసుకునే మనుషులు ఈరోజు లేరు. హల్లెలూయా. నేను ఈ పాపం చేస్తున్నా అనేది సరికాదు కదా, నేను ఇలా ఉండకూడదు కదా, నేను ఎందుకు దీనికి బానిసనయ్యాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను ఎందుకు అలా చేయట్లేదు అని ప్రశ్నించుకునే యొక్క అవకాశం కూడా లేకుండా దయ్యం చేసేసింది మనం. హల్లెలూయా. ఏదో వెళ్ళిపోయాం కాలంతో పాటు, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అంటారు చూడండి. అలాగా ఏదో మనం అందరం కలిసి ఉంటేనే ఒక మార్గంలోకి వెళ్ళిపోతామని, ఎవరికి వెళ్తే మనం అందరం అటే కూడా వెళ్ళిపోతాం కానీ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం తప్ప మనము ఏ విధంగా నడుస్తున్నామని ప్రశ్నించుకునే క్రైస్తవులు ఈరోజు తక్కువ అండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మోషే అక్కడ ఈ యొక్క ప్రజలు ప్రార్థిస్తున్నారని, కొంతమంది ప్రజలు, అందరూ ప్రార్థించట్లేదండి, అందరూ ప్రార్థించట్లేదు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? 2 ప్రార్థన చేస్తున్నారండి. ఎవరంటే వాళ్ళిద్దరు, యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? ప్రభువా, మేము యూదులమై ఉన్నాం, మేము దేవుని కుమారులమై ఉన్నాం, మా తండ్రి నీవు, మా యొక్క తండ్రి అయిన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేసావు, నీ సంతానము ఆశీర్వదిస్తానని, నిన్ను దీవించిన వారు దీవించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారని వాగ్దానం చేసావు. నువ్వు మా యొక్క తండ్రి అయిన అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇచ్చావు. అయితే మేము దాన్ని దాటుకుని దాన్ని పాపం చేసి మేము ఇక్కడ పడ్డాం. ఇప్పుడు మేము అందులోకి వెళ్ళాలంటే మేము ఏం చేయాలి? ప్రభువా, మాకు పరిశుద్ధాత్మ లేదు, మాకు విశ్వాసం లేదు, మాకు ఈ యొక్క దేవుని యొక్క లక్షణాలు ఏమి లేవు, మరలా మాకు ఆయుధాలు ఏమి లేవు. ఆయుధాలను ఉపయోగించుకుని మేము ఆ యొక్క దేశంలోకి వెళ్ళాలంటే మాకు సహాయం చేయ ప్రభువా, మాకు ఆధారం ఏది, మాకు ఏది ఆధారం అని ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజంగా మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి అలాగా? నిజంగా మీ హృదయాలలో ఆ విధంగా ఉందా? ప్రభువా, నేను నిన్ను కలుసుకోవాలి, ప్రభువా నేను వాక్యం ప్రకారంగా నడవాలి, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలని, ఏ వాక్యం ఆధారంగా నేను ఇప్పుడు నడుచుకోవాలి, ఏ వాక్యం ఆధారంగా నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఏ వాక్యం ఆధారంగా నేను దేవుణ్ణి పొందుకోవాలి, ఏ వాక్యం ఆధారంగా నేను విశ్వాసం పొందుకోవాలి, నేను ఎలా నిన్ను సమీపించాలి ప్రభు అని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అయితే ఆ రోజు అందరూ ప్రార్థించట్లేదు కానీ వాళ్ళకు వచ్చిన బాధలు బట్టి, కష్టాలు బట్టి, కన్నీరు బట్టి మా బతుకులు ఇలా రాసేసాడేమో దేవుడు అనుకుంటున్నారు తప్ప మా తలరాత ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేను ఇలాగే నశించిపోవాలేమో, నేను ఇలాగే చచ్చిపోలేమో, లేకపోతే నా జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు ఎందుకు అనుమతించాడు, నా జీవితంలో ఇలాంటి కార్యాలు ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు, నేను ఎందుకు నా జీవితంలో ఇలాగ ఒంటరి అయిపోయాను, నా జీవితంలో ఎందుకు ఇలాగా నశించిపోతా ఉన్నాను, ఎందుకు ఈ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను, ఎందుకు ఈ యొక్కని తనకు తాను తన జీవితంలో అనగార్చుకుని తన జీవితాన్ని ఆ విధంగా విచ్ఛిన్నం చేసుకుని ఏ మాత్రము కూడా ఒక పాజిటివ్గా ఆలోచించే నేచర్ లేకుండా వారికి వారే శపించుకొని వారి జీవితాలను వారే కృంగ తీసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వారి జీవితాలు వారు పొంగ తీసుకుని దేవుడికి ప్రార్థన చేయట్లేదు, దేవుని వదిలేసారు. వాళ్ళ కష్టాలు బట్టి, కన్నీరు బట్టి, కొరడాలతో గట్టిగా కొడుతుంటే దెబ్బ అబ్బో అంటున్నారు అంతే, నొప్పి వస్తుంటే ఎడుతున్నారు అంతే. ఫుడ్ ఎట్టకపోతే మూలకి వెళ్ళి మా బతుకులు ఇంతే ఎడుతున్నారు అంతే. ఆ పక్కన నా పాప అంటుంది, అమ్మ నా అమ్మ అన్నం పెట్టి అంటుంది, వీళ్ళకి లేదు, వాళ్ళకేం పెడతారు. నా కుర్రోడు వచ్చి అంటాడు, నాన్న ఆకలి చేస్తుంది, నాన్న కడుపు మండిపోతుంది. ఈ నాన్న కొడుకు బాధ ఆకలి తీర్చాలో ఇతని బాధ ఆకలి తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎంత భయంకరంగా ఆకలి మండిపోతూ ఒక కొడుకు వచ్చి డాడీ ఆకలేస్తుంది డాడీ అంటే ఒక తండ్రి యొక్క ఆవేదన ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అమ్మ ఆకలేస్తుందని అమ్మ ఆ యొక్క పాప అమ్మని అడిగి అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ యొక్క తల్లి యొక్క ఆవేదన ఎలా ఉంటుందండి? హల్లెలూయా. పెట్టడానికి లేదు అక్కడ తల్లికి, అక్కడ ఆహారం పెట్టడానికి తల్లికే లేదు. హల్లెలూయా. కనీసం పాలు ఇద్దామంటే ఆ యొక్క శక్తి లేక ఆ యొక్క ఎండిపోయినాయి.
హల్లెలూయా. ఎంత భయంకరమైన శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారంటే ఈరోజు దెయ్యాలు మనుషులను ఆ విధంగా చేసేసినాయండి. క్రైస్తవులను ఈరోజు దెయ్యాలు ఆ విధంగా చేసేసినాయి. వాళ్ళు ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడలే. వారి జీవిత కష్టాలు బట్టి, వారి యొక్క పరిస్థితులు బట్టి, వారి యొక్క శిక్షలు బట్టి, వారి కఠినమైన శ్రమలు బట్టి దేవుణ్ణి ఏదో ఒక నామకార్థంగా ఒక దండం పెట్టి ఒక చర్చికిలో గంటకు వచ్చేస్తున్నారే తప్ప వారి జీవితాలు ఏమాత్రం కూడా సమర్పించుకోవడం వారి జీవితాలు ఇష్టపడలే. హల్లెలూయా. వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళు బాధతో ఏడుస్తున్నారు. ఏదైనా రోగం వస్తే బాధపడతా ఉన్నారు. ఏదైనా ఆకలిస్తే ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు. వారు శిక్షను బట్టి ఆ శ్రమను బట్టి బాధపడుతూ, సంతోషం వస్తే సంతోషిస్తూ, నవ్వుతూ అలా కాలం గడిపేస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాలు ఎంత మాత్రం కూడా దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే మోషే యెహోషువలు ఆ యొక్క కాలేబులు ప్రార్థిస్తున్నారో ఆ యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఆ యొక్క ప్రార్థన విన్నాడట. దేవుడు నా మహిమ కలుగును గాక. వారి యొక్క ప్రార్థన దేవుడు విని పరలోకం నుంచి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడట. ఆలోచించి వీరికి ఇప్పుడు విమోచకుని పంపించాలి, వీరికి కూడా ఒక విమోచకుని పంపించాలి, ఒక దేవుడిని పంపించాలి. దేవుడు వారి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దేవుడే వచ్చి వారిని విడిపిస్తేనే కానీ వారికి గది లేదు. ఇక హల్లెలూయా. వారి యొక్క బానిస బ్రతుకుని ఎవరు విడిపించాలండి? దేవుడు విడిపించాలి. ఏ మనిషి వల్ల కాదు. వాళ్ళ గత్యంతరం లేదు. వాళ్ళ సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. ఏ మాత్రం బయటకు వచ్చే స్థితిలో లేరు. ఆ రోజు ఆ ప్రజలు రకరకాల సిద్ధాంతాలు పెట్టుకుని, రకరకాల కార్యాలు పెట్టుకుని, రకరకాల యొక్క మనస్సాక్షి యొక్క మనసును బట్టి నడుచుకుంటూ వారి ఇష్టానుసారమైన కార్యాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఏర్పాటు చేసుకున్నారు. వారి మధ్యలో ఆ యొక్క కోరేసి ఉన్నాడు. వారి మధ్యలో కొంతమంది పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. హల్లెలూయా. వారికి ఏం బోధిస్తున్నారో వారికి తెలియట్లేదు. వాళ్ళకు బోధిస్తూ సంఘాలు పెట్టుకుని ఏదో ప్రసంగాలు చేసుకుంటున్నారు. కానీ వారిని ఐగుప్తు నుంచి విడిపించే ప్రజలే నాదుడే లేడు. హల్లెలూయా. ఆ ఐగుప్తులో మాత్రం పెద్ద పెద్ద సంఘాలు పెట్టేసుకుని వాళ్ళే ఆరాధన చేసేసుకుంటున్నారు, వాళ్ళే డొప్పు కొట్టేసుకుంటున్నారు, వాళ్ళే ప్రసంగాలు చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తున్నారో, ఎవరికి డొప్పు కొడుతున్నారో, ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. హల్లెలూయా. అయితే ఈ యొక్క యెహోషువ కాలేబులు మాత్రం అబ్రహాముతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నారండి. హల్లెలూయా. ఏమంటే వింటున్నారా? నిజంగా మనము గనక దేవుని యొక్క విశ్వాసులమైతే, నిజంగా క్రైస్తవులమైతే దేవుడు బైబిల్లో మన యొక్క పితరుల యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన యొక్క పితరుల యొక్క వాగ్దానం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ పితరుల యొక్క వాగ్దానం వైపు మనం తిరగడానికి, ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఈ యొక్క పితరులు ఎవరు? ఈ యొక్క యెహోషువకి కాలేబుకి పితరులు ఎవరంటే అబ్రహాము అయి ఉన్నాడు. మరి మన యొక్క పితరులు ఎవరు? క్రైస్తవుల యొక్క పితరులు ఎవరు? ఏమండి? క్రైస్తవ యొక్క పితరులు ఎవరు? అబ్రహాము కాదండి. పాత నిబంధనలో ఉన్న ప్రజలకు పితరుడు అబ్రహాము అయితే మరి కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు పితరులు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు. హల్లెలూయా. కొత్త నిబంధన అంతా రాసింది ఎవరండి? కొత్త నిబంధన అంతా రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలే రాశాడు. 14 పత్రికలు రాశాడండి. దేవుడు అన్యజనులకు దేవుడు ఒక ప్రవక్తగా అపోస్తలుడైన పౌలుని పంపించాడు. మనం గలతీ పత్రిక మనం చదివితే గలతీ పత్రికలో పౌలు గారు అంటా ఉన్నాడు, నేను అన్యజనులకు బోధకుడుగాను. చదవండి ఒకసారి మీరు గలతీ పత్రిక 2:6 నేర్చుకోనలేదు, లక్ష్యం లేదు, చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. ఇక్కడ సున్నతి పొందిన వారు ఎవరు? సున్నతి పొందిన వాళ్ళు ఎవరు? సున్నతి పొందిన వాళ్ళేమో ఇజ్రాయేల్ ప్రజలైతే, ఎందుకంటే వాళ్ళకి సున్నతి ఇచ్చాడు దేవుడు. ప్రతి ఇజ్రాయేల్ని సున్నతి చేయాలి, సుత్ని అంటారు. ఆ యొక్క సుత్ని సున్నతి వారికి ఇచ్చాడు. ఆ సున్నతి ప్రతి పురుషుడు కూడా చేయించుకోవాలి, స్త్రీకి లేదు. ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయబడి 8వ దినాన్ని చేస్తారు. అది ఆ సున్నతి ద్వారా అతను యూదుడిగా ఆ యొక్క దేశపు పౌరసత్వాన్ని అతను పొందుకుంటాడు.
హల్లెలూయా. ఇక్కడ అన్యజనులకు కూడా దేవుడు సున్నతి పొందిన వారు వాళ్ళైతే సున్నతి పొందనవారు, అంటే సున్నతి పొందినవారు ఎవరు? అన్యజనులు అన్నమాట. అన్యజనులకు సున్నతి లేదు, వారికి భౌతికమైన సున్నతి ఉన్నది, అన్యజనులకు ఆత్మ సంబంధమైన సున్నతి ఉన్నది. దాన్ని క్రొత్త జన్మ అని మనం పిలుస్తున్నాం. ఆత్మ సంబంధమైన జనులకి సున్నతి ఏంటండి? క్రొత్త జన్మ. ఇప్పుడు క్రొత్త జన్మ ద్వారా మనం సున్నతి పొందుకుంటాం అన్నమాట. ఎవరైతే సున్నతి పొందుకుంటారో, ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వాళ్ళే క్రైస్తవులు అయి ఉన్నారు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. హల్లెలూయా. బైబిల్ చదివిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ బోధించే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. హల్లెలూయా. అయ్యో నేను 10 సంఘాలు కట్టానండి, ఆయన క్రైస్తవుడు కాదు. అయ్యో నేను 10 చర్చిలకి పాస్టర్ అండి, ఆయన క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రొత్తగా జన్మించినోడే క్రైస్తవుడు. యూదుల్లో ఎవరైతే సున్నతి పొందుతారో వాళ్ళే యూదుడై ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవుడు అంటే క్రొత్తగా జన్మించాలి బైబిల్ ప్రకారం. క్రొత్తగా జన్మించుకున్న వాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ సున్నతి పొందని వారికేమో నాయకుడిగా పౌలు గారు నియమిస్తున్నాడు దేవుడు. సున్నతి పొందిన వారికి నాయకుడిగా పేతురు నియమిస్తున్నాడు దేవుడు. చెప్పాడండి పౌలు గారు ఇక్కడ. చదవండి ఒకసారి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగ అప్పగించబడినో సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని చూసినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురులకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకు సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారం అనుటకు కూర్చునగా నాకును బర్నబాకును చేతిని ఇచ్చిరి. మేము పేదలను జ్ఞాపకం చేసుకున్నవారిని మాత్రమే వారు కోరి అలాగ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి పౌలు గారు. ఏ విధంగానైతే పూర్తిగా చెప్తూ ఉన్నాడు. ఆయన పౌలు గారు నేను అపోస్తలుడు గాను బోధకుడు గాను దేవుడు నన్ను అన్యజనుల కొరకు నియమించాడు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, బోధించడానికి, అపోస్తలుడిగా దేవుడు సంఘాన్ని కట్టడానికి, ఆ యొక్క సంఘ క్రమం ఇవ్వడానికి అన్యజనులకు ఒక ప్రవక్తగా దేవుడు అపోస్తలుడని పౌలు గారిని పంపించాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా అపోస్తలుడు పౌలు డైరెక్ట్ యేసుక్రీస్తుని కలుసుకోలేదు. యేసుక్రీస్తుని కలుసుకున్నది 12 మంది శిష్యులండి. ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు తిరిగారు కానీ, తాగారు కానీ, అన్ని కార్యాలు చూసి మాట్లాడారు, సముద్రం మీద నడిచారు, ఆ యొక్క అందరికీ 2 ఫుడ్ పెట్టారు, సువార్త ప్రకటించారు. కానీ వాళ్ళు భౌతికమైన యేసుక్రీస్తుతోనే సహవాసం చేశారు. కానీ ఈ యొక్క పౌలు గారు మాత్రం ఈ యొక్క యేసుక్రీస్తుని భౌతికంగా కలుసుకోలే. అసలు ఆ క్రీస్తుని నమ్ముకుంటేనే చంపేసేవాడు. క్రీస్తుని నమ్ముకుంటేనే చిన్నపిల్లలతో సహితం కూడా వదిలేవాడు కాదు, చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు. ప్రధాన యాజకుల దగ్గర సర్టిఫికెట్ పొంది తీసుకుని దమస్కు మార్గం అంటే వెళ్తున్నాడు. ఎందుకంటే దమస్కులోనే క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ చంపేద్దామని, అంత్యక్రీస్తు ప్రజలు వచ్చేసారు, అప్పుడైనా వీళ్ళందరూ లేపేద్దామని చెప్పి సర్టిఫికెట్లు తీసుకుని, ఆ యొక్క హక్కు పత్రం తీసుకుని వాళ్ళందరినీ చంపడానికి వెళ్తూ ఉన్నాడు. ఎవరండి? పౌలు గారు. ఎప్పుడైతే అలా వెళ్తూ ఉన్నాడో, అలా దమస్కు మార్గం సెంటర్లోకి వెళ్ళేటప్పటికి ఆ అగ్ని స్తంభం వచ్చి డెప్ప మీద ఒకటి కొట్టింది. ఎప్పుడైతే నెత్తి మీద కొట్టిందో ఆ యొక్క గుర్రం నుంచి కింద ఎలా కిత్తలు గడిపోతూ ఆ యొక్క ఎవరినని కొట్టారని ఇలా చూసేవాడికి అగ్ని స్తంభం కళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఓ వెలుగు స్తంభం. ఆ అగ్ని స్తంభం ఎప్పుడైతే కళ్ళ దగ్గరికి వచ్చేసిందో వెంటనే పౌలు గారు కళ్ళు పోయినాయి. హల్లెలూయా. ఆ అగ్ని స్తంభం వెలుగు చూడలేక కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే ఈతను పడిపోయి దగ్గరగంట వచ్చేసింది కదండి వెలుగు. ఆ వెలుగుని చూసి ఇతను అనుకున్నాడు అది ప్రభు అనుకున్నాడు. ఎందుకంటే ప్రభు ఎలా ఉన్నాడండి? అగ్ని ఉన్నాడు. ఆయన దహించే అగ్ని. పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలు రాత్రి అగ్ని స్తంభంలోను, పగలు మేఘ స్తంభంలోనూ నడిపించాడు ఆయన. ఇప్పుడు అగ్ని స్తంభం ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడే నా దగ్గరికి వచ్చాడని చెప్పి ప్రభువా అని పిలిచాడు. ఒక యూదుడు సాధారణంగా ఒక చిన్నపాటి వెలుగుని ప్రభువా అని పిలవడు. అగ్ని స్తంభమే ముఖం మీదకి వచ్చేసేటప్పుడు ప్రభువా అన్నాడు. అది ప్రభు అయితేనే ప్రభు సేవ చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు పడేసాడని చెప్పేసి నువ్వు ఎవడు అన్నాడు.
హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వేవాడు అన్నాడో ఆ యొక్క అగ్నిస్తంభం నుంచి ఎలాంటి స్వరం వచ్చిందో తెలుసండి, నీవు హింసించుచున్న క్రీస్తు నేనే అన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నేను ఎక్కడ హింసించాడు? ఆయన పరలోకం వెళ్ళి క్రీస్తుని ఆయన కొట్టొచ్చాడా? ఏమండి, కొట్టలేదు కదా. ఆయన సిలువ అయినప్పుడు, సిలువ అయిపోయినప్పుడు ఏమన్నా వెళ్ళి ఏమన్నా ఒక చెయ్యేసి ఒక దెబ్బేసాడా? ఏమైనా హింసించాడా? కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు హింసిస్తున్న క్రీస్తు నేనే అన్నాడు. అంటే అప్పుడు పౌలు గారికి అర్థమైంది, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన వాడు. నేను హింసించేది, నేను చంపేది ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రజలనే అని పౌలు గారికి వెంటనే అర్థమైంది. పాత నిబంధనలో యెహోవా పైన ఉన్నాడు, కుమారుడు ఇంకొక ఎందుకు వచ్చాడు, ఇద్దరు దేవుళ్ళు మనకు ఉన్నారు, ఇంకో మూడో దేవుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు మనకు. కానీ ఇప్పుడు ఇంకా అర్థం కావట్లే, అలాగ అనుకోవట్లేదు పౌలు గారు. పౌలు గారు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడంటే, సాక్షాత్తు అగ్నిస్తంభాన్ని చూసి ఆ యొక్క అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు ఏం తెలుసుకున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అంటలేదు నేను ఇప్పుడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తువులు ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు, పైన ఉన్నాడు, కింద పైన దేవుడు, పైన యెహోవా ఉన్నాడు, కింద యేసుక్రీస్తు వచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్మ ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అంటా ఉన్నారు. కానీ పౌలు గారికి అటువంటి ప్రత్యక్షత రావట్లే. ఆయన ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో అగ్నిస్తంభం ఇజ్రాయేల్ నడిపించింది, ఆ అగ్నిస్తంభం ఇప్పుడు శరీరం ధరించుకొచ్చింది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. అంటే దేవుడు శరీరంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు యెహోవా శరీరధారి అయ్యాడు. అయ్యో, నేను ఎంత పెద్ద పాపం చేసేసాను, నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాను, నేను ఆ దేవుడినే చంపడానికి వెళ్తున్నానా, ఆ దేవుడు నమ్ముకున్న ప్రజలనే చంపుతున్నాను నేను, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను సరైన శిక్ష దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే పౌలు గారికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే, దేవుడే వచ్చి తాను పూర్తిగా పౌలు గారు ప్రత్యక్షపరచుకున్నాడు ఆత్మీయంగా. ఈ యొక్క శిష్యులు శారీరకంగా కలుసుకున్నారు, కానీ ఈ యొక్క పౌలు గారిని ఆత్మీయంగా దేవుడు కలుసుకున్నాడు. అందుకే బైబిల్లో 14 పత్రికలు రాశాడు. ఇప్పుడు పౌలు గారిని ఆత్మీయంగా తాకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అన్యజనులకి ఒక ప్రవర్తగాను, ఒక బోధకుడుగాను, అపోస్తలుడుగాను, సువార్థికుడుగాను దేవుడు పౌలు గారిని పంపిస్తున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో మోషే ఉంటే కొత్త నిబంధనలు ఎవరున్నారండి? పౌలు ఉన్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు మోషే, కొత్త నిబంధనలో క్రైస్తవులకు నాయకుడు పౌలు. ఇప్పుడు మనం పౌలు బోధన బట్టి మాత్రమే ఒక వ్యక్తి క్రైస్తవుడు నడుచుకోవాలి. ఈ యొక్క పేతురు దేవుడు ప్రేరేపించి యెహోషువ, మోషే, ఏమన్నా చెప్పేది అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుంది కదండి. యెహోషువ కాలేబుల యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మోషేని పంపించాడు నాయకుడిగా. మోషే వచ్చి వారికి ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం ఇచ్చినాడు. వాళ్ళ పాపాలకి ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమిచ్చాడండి? వాళ్ళ పాప క్షమాపణ కోసం ఏ విధంగా చేయమంటున్నాడంటే, గొర్రెపిల్ల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, 10 అధ్యాయం చదవండి హెబ్రీ పత్రిక. ఇప్పుడు మోషే వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే 4వ వచనంలో మేకల యొక్క రక్తం, ఎడ్ల యొక్క రక్తం దేవుడు వారికి ఇచ్చాడు. పాపాన్ని పాప పరిహారార్థమై హోమాలు చేయడానికే, బలిలు చేయడానికే, బలి అర్పణ చేయడానికే దేవుడు వారికి ఈ యొక్క బలి అర్పణలు ఇచ్చాడు. ఈ యొక్క పాత నిబంధనలు ఈ పాత్రలన్నీ ఉన్నాయి. వాళ్ళు పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి గొర్రెల రక్తం ప్రోక్షిస్తున్నాడు, మేకల యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. హల్లెలూయా. ఈ విధంగా క్రమమంతయు కూడా మోషే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆది కాండం, లేవి కాండం, ద్వితీయోపదేశ కాండం, సంఖ్యాకాండం, ఈ 5 కాండాలు దేవుడు ఇచ్చినప్పుడు ఈ 5 కాండాలు బట్టి వాళ్ళు నడవాలి కదండి. నడవాలి వద్దా? కానీ నడవకుండా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు సొంత క్రమాల్లో వెళ్ళిపోయారు. ఒక పాస్టర్ని పెట్టుకోవడం, ఆ పాస్టర్ని బట్టి ఆ పాస్టర్ ఏం చెప్పినాడు దాన్ని బట్టి ఇలా నడుచుకోవడం మొదలుపెట్టారు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు, మోషే ఇచ్చిన బలి అర్పణలు విడిచిపెట్టేశారు, మోషే ఇచ్చిన హోమాలు విడిచిపెట్టేశారు, మోషే ఇచ్చిన కార్యాలన్నీ విడిచిపెట్టేసి ఒక పాస్టర్ని పెట్టుకుని, ఒక సంఘం పెట్టుకుని దాన్ని ఫాలో అవడం మొదలెట్టారు.
హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క క్రమాలను, వారి యొక్క విధానాలను, వారి యొక్క మానవ కల్పిత పద్ధతులన్నీ మనుషులంట దురద జీవులు కలిగిన వారే అంట దేవుడు చెప్పింది ఎప్పుడు వినరంటండి. ఏమన్నా వింటున్నారా? దేవుడు చెప్పింది ఎప్పుడు వినరంట, దేవుడు చెప్పింది ఎప్పుడు పట్టించుకోరంట. వాళ్ళకి దురద చెవులు కలిగిన వారే మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలని వారు బోధిస్తారంట. వారు బోధిస్తుంటే ఈ దురద చెవులు కలిగిన వారు వాటినే లక్ష్య పెడతారు. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఉపమాన రీతిగా 10 నుంచి చదవండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు అన్ని ఉపమాన రీతిలో చెప్తున్నాడు. ఏది డైరెక్ట్గా చెప్పట్లేదు వాక్యం, అన్ని ఉపమాన రీతిలో చెప్తున్నాడు. శిష్యులు అడుగుతున్నారు అలాగా. ఇట్లా నేను అనుగ్రహింపబడి ఉన్నావు కానీ వారికి ఇయ్యబడును, అంటే అడిగినోడికి ఇస్తాడు దేవుడు, అడిగిన వాడికి ఉన్నాయి కూడా తీసేస్తాడు. హల్లెలూయా. దేవుడిని అడిగితే పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభు అని అడిగితే ఇస్తాడు. ఒకవేళ అడగకుండా నిర్లక్ష్యం చేసి ఉంటే ఉన్న ఆశీర్వాదాలు కూడా తీసేస్తాడు. ఇది ఎంత భయంకరమని చూడండి. చూడరు, వినుచుండియు వినరు, గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి దానికోసమే ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి. ఇది ఎంత బాధాకరమైన విషయం చూడండి. ప్రజలు దేవుని ప్రజలు అండి బైబిల్ చదువుతున్నారు, కన్నులారా లేఖనాలు చూస్తున్నారు, గ్రహిస్తున్నారు, అన్ని కార్యాలు చూస్తున్నారు. కానీ అది మాకు కాదని మనసును కఠినపరుచుకొని త్రిప్పుకొని దేవుని వైపు తిరగకుండా మళ్ళుకుని వెళ్ళిపోతున్నారు. ఇది మాకు వద్దని. హల్లెలూయా. చదవండి అమ్మా. నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయములు క్రొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కళ్ళు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము నీ వీరి విషయమే నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. దేవుడు నామముకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఎంత స్పష్టంగా శిశువులను ఏర్పాటు చేసుకుని వారి విషయాలు చెప్తున్నాడంటే వాక్యాన్ని వారు గ్రహిస్తున్నారు కాబట్టి అందుకే దేవుడు చెప్పాడు, కన్నులు ఉన్నవాడు చూచును గాక, చెవులు ఉన్నవాడు వినును గాక. ఏ కన్నులు? ఈ కన్నులు కాదు, ఈ చెవులు కాదు, ఆత్మ సంబంధమైన చెవులు, ఆత్మ సంబంధమైన కనులు. ఆత్మ సంబంధమైన కనులు ఉన్నవారు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయములను చూడగలుగుతారు. ఆత్మ సంబంధమైన చెవులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు వినగలుగుతారు. హల్లెలూయా. అందరికీ బైబిల్ అర్థం కాదండి, అందరూ దాన్ని చూడలేరు, చదువుతానే ఉంటారు. కానీ అది ఇలా జరుగుతుందని తెలుసు, ఇలా రాయబడి ఉందని తెలుసు, అయినను దాన్ని చూడనట్టుగా మనసు త్రిప్పుకొని వెళ్ళిపోతారు. వారు మాకు వద్దంటారు. దేవుడిచ్చే స్వస్థతను పొందుకొని కూడా అది దేవుడు వాడు పొందలేదంటారు. హల్లెలూయా. అది దేవుడు చేయలేదు. నాకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుని డబ్బులు ఖర్చు పెట్టి నేను తెచ్చుకున్నా. అయ్యో, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినందుకే వచ్చింది ఆ స్వస్థత? లేకపోతే నువ్వు కష్టపడి పని చేస్తున్నందుకే నీకు వచ్చింది ఆ కార్యాలు? లేదు లేదు, దేవుడు ఆ కార్యాన్ని నీకు ఇవ్వడం ద్వారా, దేవుడు ఆ డాక్టర్ని ప్రేరేపించి ఆ డాక్టర్లో నుంచి స్వస్థత ఇవ్వడం ద్వారా నీకు అది వస్తుంది. హల్లెలూయా. నువ్వు కష్టపడి నువ్వు జీవితంలో పైకి లేస్తున్నావు అంటే నీ అంతటా నువ్వు లేచిపోవట్లేదు పైకి, దేవుడు నిన్ను పైకి లేపుతూ ఉంటే నువ్వు లేస్తున్నావు. కానీ నీ కష్టాన్ని బట్టి నువ్వు హర్షిస్తున్నావు. కానీ నా జీవితంలో దేవుడి కార్యం చేశాడని నువ్వు నమ్మట్లా.
హల్లెలూయా. నీ యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నావు, నీ యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకున్నావు, నీ యొక్క వేదనను బాధను తీసివేస్తున్నా సరే దేవుని యొక్క శ్రమను కానీ దేవుని యొక్క కృపను కానీ నీవు వెతకడానికి ఏమాత్రం కూడా ప్రయత్నమే చేయట్లే. హల్లెలూయా. ఇక్కడ అదే దేవుడు చెప్తా ఉన్నాడు, మనం ఆ విధమైన ప్రజలుగా ఉండకూడదు. మీ కనులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి అంటున్నారు. హల్లెలూయా. ఆ ధన్యమైన కన్నులు మనకు కావాలి ఈరోజు, ఆ ధన్యమైన చెవులు కావాలి ఈరోజు మనకి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆ ధన్యమైన కన్నులు ఈ యొక్క యెహోషువ కలిగి ఉన్నాడు, ఆ ధన్యమైన చెవులు ఈ యొక్క యెహోషువ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మాకు వాగ్దానం చేసావు కదా, ఆ పాలు తేలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి మాకు వాగ్దానం చేసావు కదా, మేము ఆ దేశంలో నుంచి మేము ఎందుకు బయటకు వచ్చేసాం? మేము ఎందుకు ఆ దేశంలో నుంచి బయటకు వచ్చేసాం? మేము ఈ యొక్క ఫరో రాజు కింద బడి చితికిపోతూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని విడిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా నీ కష్టాన్ని బట్టి, నీ ఒంటరితనాన్ని బట్టి, నీ బాధను బట్టి, నీ కన్నీళ్ళు బట్టి ఎప్పుడైనా మోకాళ్ళు వేసి ప్రభువా ఎందుకు నేను జీవితం ఇలాగ అయిపోయింది, నాకు ఎప్పుడు విడుదల ఇస్తావు, నేను ఎప్పుడు ఆ యొక్క విడుదల పొందుకుంటాను, నాకు ఎప్పుడు ఆ యొక్క కార్యాలు సంతోషకరమైన ముఖము నా జీవితంలో ఎప్పుడు కలుగుతుంది మరలా అని ఎప్పుడైనా ప్రార్థించావా నువ్వు? హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థించావా? కానీ ఒకవేళ ప్రార్థిస్తే నీ యొక్క కనులు ధన్యమైనవి, నీ యొక్క చెవులు ధన్యమైనవి. ఇక్కడ యెహోషువ ప్రార్థిస్తుంటే దేవుడు మోషేని పంపించాడు. మోషేని పంపించి వాళ్ళందరినీ అనేకమైన అద్భుత కార్యాలు చేసి, స్వస్థతలు చేసి, ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి, ఆ బండలో నుంచి నీళ్ళు తెచ్చి, హల్లెలూయా, ఎన్ని కార్యాలు చేశాడు తెలుసండి. మోషే వాళ్ళని నమ్మించడానికి యేసుక్రీస్తే దేవుడురా బాబు, పరిశుద్ధాత్మయే దేవుడుగా ఉన్నాడు, యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు, ఆయన జీవజాలకు ఊటగా ఉన్నాడని చెప్పి ఆ బండలో నుంచి నీళ్ళు తెచ్చాడు, ఆయన ఆహారంగా ఉన్నాడని చెప్పి పరలోకం నుంచి మన్నా తెచ్చాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి మార్గంలో ఆ యొక్క సముద్ర మధ్యంలో మార్గం ఇచ్చాడు. హల్లెలూయా. కష్టకాలంలో కూడా నీకు ద్వారం తెరవగలడు దేవుడు. హల్లెలూయా. కష్టకాలంలో, శ్రమల కాలంలో, కన్నీటి కాలంలో నీకు దేవుడు ఎంత భయంకరమైన కఠినమైన మార్గమే లేనప్పుడు దేవుడు ద్వారం తెరవగలడని కూడా దేవుడు చూపించాడు. హల్లెలూయా. మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్ళు తెచ్చాడు, పూరేలు కురిపించి మాంసం ఇచ్చాడు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదండి, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. పిల్లలు ఎదుగుతుంటే పిల్లలతో పాటు చెప్పుడు కూడా సాగిపోయి వాళ్ళు ఎంత వయసు వస్తున్నాయి అంత వయసు కూడా చెప్పులు వచ్చేసి. ఏమండి, ఒక 10 సంవత్సరాల కుర్రోడు 40 సంవత్సరాల వయసులోకి వచ్చేటికి ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాల కుర్రోడు ఐగుప్తు దేశాన్ని బయలుదేరాడండి. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి అక్కడ దేశంలో వెళ్ళాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి. ఇప్పుడు ఎంత వయసు ఉంటే ఈ చిన్న చెప్పులు వేసుకున్నవాడు ఆ వయసులోకి వెళ్ళినప్పుడు ఎలా సాగిపోయినాయి చెప్పులు అసలు? వాళ్ళు ఆయన కొన్నారా ఏ కొట్టుకైనా వెళ్ళి? వాళ్ళు ఆయన బట్టలు కొనుక్కున్నారా ఏ షాపులోకైనా బట్టల దుకాణానికి వెళ్ళి? వాళ్ళు బట్టలు కొనలేదు, వారు బట్టలు మాయలేదు, వారు చెప్పులు అరిగిపోలేదట. అవి ఎదుగుతుంటే వాటితో పాటు ఆ చెప్పులు కూడా ఎదిగిపోయినాయి. వారు పరలోకంలో నుంచి మన్నా తిన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అది. బండలో నుంచి బద్దలు కొడితే, కర్రచించి కొడితే బండలో నీళ్ళు వచ్చేసినాయి. ఆ యొక్క పూరేళ్ళు ఆకాశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. వండేసి ఆయన చక్కగా ఉప్పు కారం పెట్టి అది ఏప్రిల్ మాసం తిన్నట్టుగా వాళ్ళకి వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చేసింది అది? మనం కూర వండాలంటే గ్యాస్ ఎట్టాలి, వెలిగించాలి, మంట ఎట్టాలి, కారం వేయాలి, ఉప్పు వేయాలి, ఎన్ని కార్యాలు చేసి ఒక అరగంట ఉడితేనే కానీ అది ఉడకతుంది. కానీ వాళ్ళు ఫ్రెష్గా అన్నీ రెడీ చేసేసి వాళ్ళకి వస్తే వాళ్ళు తీసుకుని తిన్నారు అంతే. అంటే అంత పర్టికులర్గా దేవుడు వాళ్ళు పట్టించుకొని వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, వాళ్ళు అరిగిపోకుండా చెప్పులు కాపాడుతున్నాడు. ఎన్ని కార్యాలు దేవుడు వాళ్ళకి కనపడకుండా దేవుడు చేసే కార్యాలండి కంటికి కనిపించవు, చెవికి వినపడవు, హృదయాన్ని గోచరం కావంట. ఆయన అంత ఆశ్చర్య రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడంట. మనకు కనపడబోయి ప్రతి అణువున దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు. వాళ్ళ జీవితాలన్నీ కార్యాలు చేస్తున్నా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి మోసేందుకు చేస్తున్నారంట. నువ్వు ఎందుకు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావు? ఐగుప్తులను చంపిపోయి గొడవ వదిలిపోయేది, మమ్మల్ని అక్కడ తీసుకొచ్చి చంపడానికి వచ్చావా? మా మీద అంత పగేటి నీకు ఏంటి? ఒక పక్క అనుభవాలు, ఆశీర్వాదాలు అన్నీ పొందుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు, దేవుడి మీద ఘాతకాలు ఆడుతున్నారు. హల్లెలూయా. అవిశ్వాసం వచ్చేస్తుంది ఎంతసేపు వీళ్ళకి.
ఎంత ఏదన్నా కష్టం వచ్చినప్పటికి ప్రార్థన లేదు, పదము లేదు, వాక్యము లేదు, ఏమి లేదు. అయ్యో దేవుడు మాకు ఎంత కష్టమెట్టాడు బాబు, ఏడు కూర్చోడమే నీ బతుకు. హల్లెలూయా. ఏది నీ యొక్క విశ్వాసం ఎక్కడా, నీ యొక్క ప్రార్థన ఎక్కడా, నీ యొక్క వాక్యం ఎక్కడా, నువ్వు నేర్చుకున్న యొక్క తాపత్రయంతో ప్రార్థించిన ప్రార్థన చేసిన విశ్వాసం ఎక్కడా లేదు. ఈరోజు ప్రజలకి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి ఆహారం ఇస్తూ ఉన్నాడు, దేవుడు నీకు మంచి చక్కగా వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు. నువ్వు కొనుక్కుంటూ వచ్చేలే, అది దేవుడు నీకు ఇస్తే వస్తుంది. అది ఎవరో గిఫ్ట్ ఇస్తే వచ్చేలేదు నీకు, అది దేవుడు ఆ వ్యక్తి ద్వారా నిన్ను ప్రేరేపిస్తే నీకు వస్తుంది. అది హల్లెలూయా. ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, మంచి గాలి ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తున్నా సరే దేవుడి దగ్గర అవన్నీ పొందుకుంటూ చక్కగా ఆరోగ్యంగా కదులుతూ టీవీల కాడికి కూర్చొని ఏం సీరియల్ వస్తుంటా అబ్బబ్బా ఏం బాగుంది ఇక్కిలించడానికి ఆ యొక్క టైం అంతా టీవీల దగ్గర గంటల తరబడి వెయిట్ చేయమంటే చక్కగా వెయిట్ చేస్తున్నాడు. వాక్యం దగ్గర కూర్చొని చక్కగా ఒక గంట సేపు వాక్యం అనమంటే అయ్యి బాబు మా వల్ల ఒకటి తలపడి వచ్చేస్తాను కాళ్ళగా. నేను టైం లేదండి, మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగానే పొరపాటు చేశారండి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగానే పొరపాటు చేసి దేవుని యొక్క ప్రజలను దేవుడు ఎంతో శ్రద్ధతో కాపాడి వస్త్రాలు ఇచ్చి అన్ని ఇచ్చి పెంచుతుంటే వీళ్ళు మాత్రం ఎంతసేపు అవిశ్వాసం వచ్చేస్తుంది. దేవుడు చూసి 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 తట్టుకోలేక ఆయన ఏం చేశాడు తెలుసండి, అరణ్యంలోని మొత్తం వాళ్ళందరూ వధించేశాడట. 20 లక్షల మంది పెట్టల్లా రాలిపోయారంట అరణ్యంలోనే. 20 లక్షల మంది పెట్టల్లా రాలిపోయారండి అరణ్యంలోనే. ఏటి ఆయన తిండి పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, మాంసం పెట్టాడు, మన్నా ఇచ్చాడు, అన్ని ఇచ్చి 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 వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అరణ్యంలో దేవుడు పెట్టల్లా రాలిపోయేలా చంపేశాడండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారు కదా, అర్థమవుతుంది కదా. ఈరోజు దేవుడు మనకు అన్నీ ఇస్తాడండి. ఆహారం ఇస్తాడు, ఫుడ్ ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, గాలి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. తిరిగి నేను చంపేస్తాడు, తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. ఎందుకంటే మనం జీవించిన జీవితాన్ని బట్టి మన వాక్యాన్ని త్రోసివేసి వాక్యాన్ని పక్కన పెట్టేసి అపోస్తలుడు ఏది బోధించాడో, పౌలు గారు ఏది బోధించాడో ఆ బోధించిన బోధ అంతయు కూడా మనం ఎప్పుడైతే పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నించామో దేవుడు కూడా చూసి 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 ఎన్నిసార్లు గద్దించినను మాట వినను వాడిని ఏం చేస్తాడండి, హఠాత్తుగా చంపేస్తాడు. హల్లెలూయా. అందుకే హార్ట్ అటాక్లు అవుతున్నాయి. హఠాత్ మరణం ఏంటనుకున్నారు, దేవుడు పలికాడు అక్కడ. ఎన్నిసార్లు గద్దించినాను మాట వినని లోబడని వాడికి హార్ట్ అటాక్ వస్తుంది. హల్లెలూయా. నేను భయపెడతలేదు సమ్మా, నీ వాక్యం అర్థం అవుతుందని చెప్తున్నాను. నేను ఈ రోగాలు ఎందుకు తెలుసా, వాక్యానికి లోబడనందువలన, దేవునికి లోబడనందువలన కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది. ఎందుకో తెలుసా, వాక్యానికి లోబడనందువలన, దేవుణ్ణి వ్యతిరేకించడం వలన. నీకు శాపం వచ్చి నువ్వు ఇంత శిక్ష ఎందుకు భరిస్తున్నావు తెలుసా, అది నీ పాపం, అది నీ యొక్క అవిధేయత, అది నీ యొక్క అహంకారం, అది నీ యొక్క తలబిరుసుతనం, అది. హల్లెలూయా. వాక్యానికి లోబడకుండా మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యి ప్రయత్నిస్తున్నామో ఎంత భయంకరమైన యొక్క శిక్షలు, తెగుళ్ళు దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. అవి కంటికి కనపడవండి, మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ అవి హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతాయి, లేకపోతే ఏదో మంటసాని దగ్గరికి వెళ్ళి తోడు కట్టించుకుంటే తగ్గిపోతాయి, లేకపోతే ఏ యొక్క పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కూడా తగ్గిపోతాయి అనుకుంటాం మనం. లేదు, ఖచ్చితంగా మన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. మనం మనుషుడు ఏదైతే విత్తాడో దాని ఫలం కోయాల్సిందే. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ వెక్కిరించబడ్డండి, దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడండి. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము భూమి మీద అతను ఫలించి అతని శిక్షను అనుభవించే తీరుతాడు. ఏ పాపము కూడా చీకటిలో చేస్తున్నామో, వెలుగులో చేస్తున్నామో, అందరి ఎదుటి చేస్తున్నామో, ఏ విధమైన పాపమైనా సరే దేవుడు దాన్ని విడిచిపెట్టకుండా మాత్రము మనిషిని విడిచిపెట్టడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే యొక్క మాట విని, మోషే యొక్క మాట ద్వారా ఎప్పుడైతే వీళ్ళు విని లోబడి అంగీకరించి ఆ వాక్యం ద్వారా నడిచారో వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. యెహోషువ, కాలేబులు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. మిగతా 20 లక్షల మంది కూడా అరణ్యంలో పెట్టలా రాలిపోయారు. ఇది ఎంత భయంకరమైందండి. కరోనా వచ్చి 5 కోట్ల మంది పెట్టలా రాలిపోయారండి. ఎందుకు చచ్చిపోయారు కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. మాస్కులు ఎట్టేసుకుని కాపాడేసుకున్నాం, టీకాలు వేసేసుకుని కాపాడేసుకున్నాం, వైరస్లు వేసేసుకున్నాం అనుకున్నారు.
లేదు లేదు లేదు, దేవుడు పంపించిన వైరస్ అది. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు 7 పాత్రల ద్వారా 7 తెగుళ్ళు భూమి మీద కుమ్మరించి 7వ తెగులు ద్వారా వచ్చిన కరోనా వైరస్ ద్వారా 5 కోట్ల మంది పెట్టలో రాలిపోయారు. నీ జీవం నా జీవం ఏపాటిది? గడ్డిలో గడ్డి పరగ లాంటిది, నీటిలో కనబడే ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది. హల్లెలూయా. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ యొక్క మనిషికి ఎంత అహంకారం అంటే, ఎంత గర్వం అంటే, వాక్యానికి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం తెలియదు. దేవుని యొక్క సత్యాన్ని గౌరవించడం మనిషికి తెలియలే. హల్లెలూయా. ఈరోజు వాళ్ళ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళడానికి, వాళ్ళ ఇష్టానుసారమైన చూపులతో, వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తనతో, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలతో బ్రతకడానికి వారు ఇష్టపడతా ఉన్నారు. కానీ ఎంత మాత్రము కూడా వాక్యానికి లోబడడం వారి జీవితాల్లో లేదు. హల్లెలూయా. అయితే ఆ యొక్క మాటకు లోబడిన వారు యెహోషువ కాలేబులు మాత్రం వాగ్దాన దేశాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ కళ్ళు ఉన్నాయి, చూశారు. వారి చెవులు ఉన్న విన్నారు. అయ్యో, మా జీవితాలు ఏ విధంగా మోషే మీద ఆధారపడి ఉన్నాయి, మా జీవితాలు మోషే మాట మీద ఆధారపడి ఉన్నాయి. మేము ఎప్పుడైతే మోషే మాటను అంగీకరించి మోషే మాటను ఎప్పుడైతే మేము శిరస వహిస్తామో, దాని ప్రకారంగా నడుస్తామో, మాకు వాగ్దాన దేశం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు తెలుసుకున్నారు, వీళ్ళు దానికోసం ఆరాటపడ్డారు, ఆ వాక్యాన్ని పట్టుకున్నారు, ఆ వాక్యం ద్వారా వాళ్ళు జీవించారు. దేవుడు వారిని తీసుకెళ్లి వాగ్దాన దేశంలో పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రవక్త అయిన ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏ వాక్యం అయితే సంఘానికి ఇచ్చాడో, ఏ వాక్యం అయితే సంఘానికి ఇవ్వబడిందో, ఆ వాక్యం పట్టుకొని ఆ వాక్యం ద్వారా నీవు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పొందుకున్నప్పుడు నీవు క్రీస్తులోకి వెళ్ళి వాగ్దాన దేశమైన క్రీస్తులోనికి వెళ్ళి సురక్షితంగాను భద్రంగాను ఉంటావు. హల్లెలూయా. ఏం చెప్పాడు తెలుసని పౌలు గారు? ఒకసారి చూడండి, చెప్పేసి అక్కడ గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను తెలపగోరి చెరపగోరి కొందరున్నారు. కలవరం. ఈరోజు వాక్యం ద్వారా కలవరం, చాలా భయంకరమైన కలవరం ఈరోజు క్రైస్తవులో ఉందండి. అసలు నిజం ఎవడు చెప్తున్నాడో తెలియట్లేదు. ఏదో ఒక సంఘం పెట్టుకోవడం, దేవుడు మిమ్మల్ని దీవించడం కానీ 4 ప్రసంగాలు చేయడం, మా పాస్టర్ గారు అని ఒక సంఘం పెట్టేసి మా పాస్టర్ గారు అంటే ఎవరు సంఘాలు పెట్టాలి కట్టుకుంటా పోతున్నా ఉన్నారు. హల్లెలూయా. ఒకటి జీడియం అంటాడు, ఒక బాప్టిస్ట్ అంటాడు, ఒక మెథడిస్ట్ అంటాడు, ఒక బైబిల్ మిషన్ అంటాడు, ఒకటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు, ఒక రేబ్రోన్ అంటాడు, ఒకడేమో ఫెలోషిప్ అంటాడు, ఒకడేమో ఫెయిత్ అంటాడు. ఒక్కొక్కడు ఒక సంఘం పెట్టేట్టుకుని వెళ్ళిపోతున్నారు. మా పాస్టర్ గారు వీళ్ళ సభ్యులందరూ వీళ్ళకి బానిసలు, ఆ సభ్యులందరూ వాళ్ళకి బానిసలు, ఆ సభ్యులందరూ వాళ్ళకి బానిసలు అన్నట్టున్నది. ఒక సంఘం నుంచి ఒక సంఘానికి పడదు. హల్లెలూయా. కలవరం. ఏది ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియట్లే. ప్రజల్లో కలవరం ఉంది ఇప్పుడు ఈరోజు. అందరు పాస్టర్లు ఒకట్లే అండి, అందరు బైబిల్ పెట్టుకుంటారు, డబ్బులు పెట్టుకుని 10 రూపాయలు బియ్యం, కేజీ బియ్యం కోసం బైబిల్ పెట్టుకుని అలాగే ఇచ్చేస్తున్నారు. అంతే, ఎందుకు వస్తున్నారో ఏం తెలియట్లేదు. మనుషులకి పాస్టర్లు అంటే వాల్యూ లేదండి. ఎందుకంటే దొంగ పాస్టర్లు ఎక్కువైపోయారు కదా, మరి మోసం చేసే పాస్టర్లు ఎక్కువైపోయారు. మాటలే కవిత్వాలు చెప్పేసి దేవుడిని దీవించిన కాకుండా 100 రూపాయలు ఎట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ పాస్టర్లు ఈ విధంగా తయారవడం వల్ల దేవుడు ప్రజలకు పాస్టర్లు అంటే గౌరవం లేదు, వాల్యూ లేదు. చర్చికి వెళ్తాం అంటే మా ఇంట్లో ఉందో చర్చి వెళ్ళొచ్చేస్తున్నాం అయిపోయింది. అమ్మ రాయబడిన వాక్యం ఏమైనా పాటిస్తున్నాం అంటే మా సంఘం చెప్తున్నారండి వెళ్ళొస్తున్నాం అయిపోయింది. ఈ విధంగా ఉన్నాయి మాటలు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు, చదవండి. కలవరం, భయంకరమైన కలవరం ఉంది ఈరోజు. ఏం చెప్పాడండి? మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా సరే, ఏమన్నా వింటున్నారా? మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా సరే శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడు. అంటే పౌలు గారు బోధించిన బోధ కాకుండా వేరొక బోధ ఎవడు బోధించినా సరే శాపం నీ మీదకి తీసుకొస్తున్నాడు అన్న సంగతి వాక్యం ద్వారా మీరు గ్రహించాలి. వాక్యం ద్వారా మీరు గ్రహించకపోతే మీ జీవితాల్లో కూడా అదే శాపం వస్తుంది. పౌలు గారు ఏదైతే బోధించాడో ఆ బోధ మీరు వినకపోతే, ఆ బోధ మీరు బోధించకపోతే, ఆ బోధ మీ హృదయంలోకి రాకపోతే ఖచ్చితంగా మీ జీవితాల్లో శాపం మీ జీవితాల్లోకి వస్తుంది. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి
చూడండి అక్కడ ఇంకా చెప్తున్నాడు, రెండోసారి చెప్తున్నాడు మరలా 8వ వచనం చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము మరి ఇప్పుడు నువ్వు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల. ఎంత ఖండితంగా బోధించాడండి. నేను మీకు చెప్పే మాటలు ప్రభు యొక్క ఆజ్ఞలను గుర్తించుకోండి అని చెప్పాడు పౌలు గారు. మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడ ప్రకటించినా శాపగ్రస్తుడు అయిపోతాడని చెప్పాడు. అలాంటి వ్యక్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళ నామంలో బాప్టిజం ఇవ్వలేదు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని మనకు చెప్పలేదు. మీరు ఈరోజు దొంగ పాస్టర్ ఏం చెప్తున్నాడు? నీకు బాప్టిజం ఇచ్చినా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఆశీర్వాదం ఇచ్చినా, పెళ్లి చేసినా, సమాధి చేసినా, ఏది చేసినా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ. ఎక్కడ చెప్పాడు పౌలు గారు అది అలాగా? హల్లెలూయా. ప్రభు రాత్రి భోజనం పౌలు గారు చెప్తే ఈరోజు పాస్టర్ వచ్చి బల్లారదని అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు దాన్ని బైబిల్లో? పౌలు గారు ఏమో దాన్ని ప్రభు రాత్రి భోజనం అన్నాడు, ఈ పాస్టర్ వచ్చి దాన్ని బల్లారదని అంటున్నాడు. స్త్రీ సంఘంలోకి వెళ్ళి బోధించకూడదు, అది సంఘానికి శాపం, గృహానికి శాపం అన్నాడు. ఇంటిలోనికే శాపము తీసుకొస్తుంది అసలు స్త్రీ బోధించడం ద్వారా. మరి ఈరోజు స్త్రీల కోటాలు, స్త్రీల సమాజాలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? బైబిల్ ఉన్నాయి. మీ జీవితంలో శాపం తెచ్చుకుంటున్నారా, ఆశీర్వాదం తెచ్చుకుంటున్నారా మీరు? హల్లెలూయా. ఎంత భయంకరమైన ప్రాసెస్ ఎలా జరుగుతుంది. బైబిల్ ఒకటి అయిపోయింది, క్రైస్తవ సంఘాలు ఒకటి అయిపోయినాయి. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అలాంటి బోధన తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా సరే శాపగ్రస్తుడు అయిపోతాడని చెప్పాడు. ఇక్కడ యేసు క్రీస్తు బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే పొందుకుంటారని పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం చూడండి ఒకసారి. 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. టైం అయింది, నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు పంచుకుంటాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూసి, ఈ కొరింథీలండి చక్కని క్రైస్తవులండి, వీళ్ళ క్రైస్తవ సంఘం ఉంది. అపోల్లో అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. వీళ్ళకి ఈ అపోల్లో అనే పాస్టర్ గారు ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు. వీళ్ళు కొరింథీ సంఘం. ఇది ఈ కొరింథీ సంఘాన్ని అపోల్లో అనే పాస్టర్ గారు నడిపిస్తున్నాడు. పౌలు గారు మెల్లగా నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘానికి వెళ్ళి వాళ్ళ క్రైస్తవులు వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు చక్కగా బాప్టిజం పొందారు. యోహాన్లో, యోర్దాను నదిలో యోహాన్ చేత పొందారు. వాళ్ళు చక్కగా పెంతుకొస్తు సంఘం అన్నమాట. ఇది పెంతుకొస్తు సంఘం. వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. చక్కగా ఆశీర్వదించబడే సంఘం ఇది. భాషలు మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, చక్కగా అన్ని కార్యాలు వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. అపోల్లో పాస్టర్ గారు చాలా ఉద్యోగంగా నడిపిస్తున్నాడు వాళ్ళని. వాళ్ళు పాట ఆడుతుంటే ఈ చివరిలో చివరికి వచ్చేస్తున్నారు, చివరిలో చివరికి వచ్చేస్తున్నారు. డప్పులు కొడుతున్నారు. దావీదు వాళ్ళే నాచ్యమని నేను బాధేస్తుంటే ఆ చివరిలో చివరికి వచ్చేస్తున్నారు, ఈ చివరిలో చివరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్తున్నారు కానీ పెంతుకొస్తు ప్రజలు డప్పులు కొడుతూ ఉంటే నాచ్యమని దావీదు వాళ్ళని డప్పు కొడుతుంటే ఆ చివరిలో చివరికి వచ్చేస్తారు, చివరిలో చివరికి వెళ్ళిపోతారు. మొత్తం భాషలు మాట్లాడతారు. సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి సికింద్రాబాద్ అన్నట్టుగా భాషలన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పిందంటే భాషలు మాట్లాడితే ఖచ్చితంగా అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాళ్ళు లేకుండా భాషలు మాట్లాడకూడదు. పౌలు గారి క్రమం అది. భాషలు చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియాలంటే భాషలు ఎందుకు వస్తాయంటే సంఘంలో ఎవడన్నా తప్పు చేసాడు అనుకోండి, పాపం చేసాడు అనుకోండి, వాడి పాపాన్ని చెప్పడం కోసం దేవుడు భాషల రూపంలో మాట్లాడతాడు. ఇక్కడ ఈ హిబ్రూలో కానీ అరమీకులో కానీ భాష ఏదైనా వచ్చిందనుకోండి, ఇక్కడ తెలుగులో అనువదించుడు ఉంటాడు. అనువాదం చెప్పేవాళ్ళు లేకుండా భాషలు దేవుడు మాట్లాడు. వేస్ట్గా మాట్లాడు కదా. ఆయన ఆ మాటలు ఏంటంటే ఆకాశం గతించినా భూమి గతించినా ఆయన మాటలు గతించమన్నాడు. ఆయన వ్యర్థంగా ఏది మాట్లాడు. అందుకే బైబిల్లో 10 ఆజ్ఞలు 2వ ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన నామాన్ని, ఆయన మాటని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. అసలు ఏమాత్రం కూడా వ్యర్థంగా పలకూడదు. నోటుకు ఏదొస్తే పలికకూడదు. ఓ కుమారుడా నువ్వు బాగా దీవించబడ్డావు, దేవుడు నీకు ఏసి ఇచ్చేస్తున్నాడు, కోయిట్ వెళ్ళిపో అని ఏం దేవుడు అని చెప్పండి నీకు ప్రత్యేకంగా. హల్లెలూయా. నువ్వు అది చేసేయాలి, ఇది చేసేయాలని ప్రవచనాలు తీసుకొచ్చి భాషలు తీసుకొచ్చి అని చెప్పడు.
భాష అంటే అర్థం ఏంటంటే ఒక పాపిని మారు మనసు పొందేటట్లుగా చేయడానికి దేవుడు భాషలు వాడతాడు. ఆ భాష మాట్లాడాడంటే ఇక్కడ తెలుగు అనువాదం చేయాలి. అప్పుడే అది దేవుని యొక్క భాష నిర్ధారణ అవుతుంది. అది పౌలు గారు చెప్పిన క్రమం, సంఘ క్రమం. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు కూడా భాషలు మాట్లాడుతున్నారు. చక్కగా పెంతుకొస్త సంఘం చక్కగా ఆశీర్వదించబడింది, చాలా బాగుంది. అయితే వీళ్ళకు ఉన్న కొదువు ఏంటంటే పరిశుద్ధాత్మ లేదండి. ఏదైనా పరిశుద్ధాత్మ లేకుండా భాషలు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. పరిశుద్ధాత్మ లేకుండా భాషలు కూడా వస్తాయి. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం వస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా కళలు వస్తాయి. పరిశుద్ధాత్మ లేకుండా దర్శనాలు వస్తాయి. వీళ్ళన్ని కార్యాలు కలిగి ఉన్నారు కానీ వీళ్ళు పరిశుద్ధాత్మ లేదు. పౌలు గారు వెళ్ళి వాళ్ళని చూశాడు. పౌలు గారు వెళ్ళి లైట్ ఉందమ్మా? ఓకే ఓకే సరే. వీళ్ళన్ని కార్యాలు కలిగి ఉన్నారు కానీ క్రైస్తవంలో వీళ్ళకి పరిశుద్ధాత్మ లేదన్న సంగతి గ్రహించి పౌలు గారు ఏమడుగుతున్నాడంటే చూడండి ఒకసారి 2వ వచనం చదవండి. వీళ్ళని అడిగాడు. క్రైస్తవులు కదండి, వాళ్ళ సంఘానికి వెళ్ళాడు. పాస్టర్ గారికి మంచి సంఘం, మంచి ఉద్యోగంగా ప్రసంగం చేస్తున్నాడు. వాళ్ళకి మీరు పరిశుద్ధాత్మ పొందారని అడిగాలని. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి? పరిశుద్ధాత్మ పొందుకున్నాము లేదో మాకు తెలియదండి. హల్లెలూయా. ఏమన్నారండి? వినలేదంటే అసలు పొందుకున్నాము లేదో వాళ్ళకి తెలియలేదు. భాషలు మాట్లాడేస్తున్నారు. దేవుడిని కలిగి ఉన్నామని చెప్తున్నారు. దేవుడు మాలో ఉన్నాడని చెప్తున్నాడు. చక్కగా అన్ని కార్యాలు ఏమన్నా వింటున్నారా? అన్ని కార్యాలు చక్కగా దేవునిలో చాలా పాటలు పాడుతున్నారు. ఉద్యోగంగా వాళ్ళ ఉద్యోగం ఎంతో బాగుంది. అయినను పరిశుద్ధాత్మ పొందుకున్నారో లేదో వాళ్ళకి తెలియలేదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకున్నామా లేదని నిర్ధారణ మనకు ఉండాలి. నిర్ధారణ లేకపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. ఏదో చోట విశ్వాసంలో పడిపోతాం, వాక్యం నుంచి పడిపోతాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకున్నామా లేదా అన్న యొక్క సంగతి నిశ్చయతన మనకు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ పౌలు గారు వాళ్ళని అడిగితే మేము పొందుకున్నామో లేదో తెలియదు అన్నారు వాళ్ళు. చదవండి అమ్మా. అడుగగా ఈయన ఏమడిగాడు? పరిశుద్ధాత్మ పొందుకోలేదంటే మాకు తెలియదు అన్నారు. అయితే మీరు ఎలా బాప్తిజం పొందారంటే మాకు పెళ్ళాన పెద్ద పాస్టర్ గారు ఇచ్చారండి, పెద్ద అయ్య గారు యోర్దానులు ఇచ్చారండి, యోహాన్ గారు యోర్దానులు పొందామండి మేము. మాకు బాప్తిజం ఇచ్చేసారండి ఆ అయ్యగారు. హల్లెలూయా. ఆ అయ్యగారి ద్వారా మేము బాప్తిజం పొందేసామండి. మరి పొందేసిన పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదు? మరి పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదు? వాళ్ళు పొందారు కదా, మరి ఎందుకు వాళ్ళకి పరిశుద్ధాత్మ రాలేదు? ఇక్కడ పౌలు గారు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చానని చెప్పాను. అయ్యా ప్రజలారా, బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు నిమిత్తం ఇచ్చాడు కానీ రక్షణ నిమిత్తం ఇవ్వలేదు. రక్షణ వేరు, మారు మనసు వేరు. మారు మనసు నిమిత్తం యోహాను బాప్తిజం ఇచ్చాడు కానీ రక్షణ నిమిత్తం కాదు. రక్షణ నిమిత్తం అయితే యేసుక్రీస్తు కల్వరిలో రక్తం కాచాడు, మీ పాపం కోసం బలైపోయాడు, మీ కోసమైన అక్కడ చచ్చిపోయాడు. ఆయన రక్తం మన జీవితంలోకి వస్తేనే కానీ మనకు రక్షణ రాదు అని ఎప్పుడైతే పౌలు గారు చెప్పాడు వారికి, వారు ఏం చేశారు చూడండి. 5వ వచనం చదవండి. ఆ మాటలు విని వాళ్ళు ఆల్రెడీ పెద్ద అయ్యారైన యోహాను గారు బాప్తిజం పొందారు లేదా? పొందారు. అయినను వాళ్ళు రక్షణ పొందుకోలేదు. అయినను వాళ్ళ జీవితాల్లోనికి రక్షణ అనేది రాలేదు. ఎప్పుడైతే పౌలు గారు వచ్చి యేసుక్రీస్తు కోసం చెప్పాడో, యేసుక్రీస్తు కార్చిన రక్తం కోసం వివరించాడో, ఆ యొక్క మాటలు విని వారు మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు బాప్తిజం పొందారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందారో ముందు తెలియదు అన్నారు వీళ్ళు. ముందు తెలియదు అన్నారు కదా, వీళ్ళకి ఎలాగా పరిశుద్ధాత్మ వచ్చేసింది? ఇక్కడ ఏమన్నా పౌలు గారి తండ్రి యొక్కయు ఒకటోసారి, కుమారుడు యొక్కయు రెండోసారి, పరిశుద్ధాత్మ యొక్కయు మూడోసారి ఆయన ముంచాడా? అక్కడ ఏమన్నా అలా ఉందా? ఏమండి, పౌలు గారు ఎలాగ ఇచ్చాడు బాప్తిసం? ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం ఎప్పుడైతే ఇచ్చాడో, వారి మీద ఎప్పుడైతే చేతులు ఉంచాడో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో అక్కడ ప్రవశించుటకును భాషలు మాట్లాడటకు మొదలెట్టారు. అక్కడ ఇంచుమించు 12 మంది పురుషులు ఉన్నారు, ఆడవాళ్ళు కాకుండా.
హల్లెలూయా. ఏమండి, ఇంత క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది కదా యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చినట్టుగా పౌలు, మరి మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా శాపగ్రస్తుడు అయిపోతాడని దేవుడు చెప్పాడు కదా. మరి ఇక్కడ యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చిన పౌలు గారు ఇలాగిస్తే ఈరోజు పాస్ట్ వచ్చి 3 సార్లు ముంచేస్తుంటే నువ్వు శాపం పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకున్నావు ఒకసారి చెప్పండి నాకు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేస్తే ఎవడికి కావాలి? 40 రోజులు శ్రమల కాలం చేస్తే ఎవడికి కావాలి? ఎన్ని దశంభాగాలు అప్పగిస్తే ఎవడికి కావాలి? ఎన్ని కోటాలు పెట్టించుకుంటే ఎవడికి కావాలి? ఎన్ని ప్రార్థనలు చేస్తే ఎవడికి కావాలి? వాక్యాన్ని పక్కనెట్టేసి, పౌలు గారు ఇచ్చిన ప్రవర్త వాక్యాన్ని పక్కనెట్టేసి, దేవుడు పంపించిన వాక్యాన్ని పక్కనెట్టేసి ఎవడో వచ్చి నేను 3 సార్లు ముంచేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని చెక్ చేసుకున్నావా? బైబిల్ చెక్ చేసుకున్నావా? ఎప్పుడైనా సరే నీ ఆశీర్వాదం పొందే వాగ్దానం ఎక్కడ ఉన్నది అని ఎప్పుడైనా బైబిల్లో వెతికావా? హల్లెలూయా. ఈరోజు ప్రజలు వాక్యం ఒకటి చెప్తా ఉంటే వీళ్ళు ఇంకోటి చేస్తున్నారు. వీళ్ళకి రోగాలు రాకూడదు, శాపాలు రాకూడదు, వీళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వీరు మంచి పెళ్ళిళ్ళు జరగాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి కార్యక్రమాలు రావాలి, అన్ని ఆశీర్వదించబడిన కార్యాలు వీళ్ళ కుటుంబాలు జరగాలి. కానీ వాక్యం దగ్గరికి మాత్రం రారట. అందుకే ఎస్సీ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, 7 స్త్రీలు ఏకమై ఒక పురుషుని పట్టుకుని, మా అన్నమే మేము తింటాం, మీ అన్నం మాకు ఎట్టు మేము తింటాం, మీ యొక్క బట్టలు మాకు ఇయ్యి మేము తొడుక్కుంటాం, మీ యొక్క అన్ని కార్యాలు మాకు ఇయ్యి అన్ని చేస్తాం, కానీ మీ పేరు మాత్రం మాకు వద్దు అంటారండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో స్వస్థత కావాలి, యేసుక్రీస్తు నామములో విశ్వాసం కావాలి, యేసుక్రీస్తు నామములో ఇల్లు కావాలి, యేసుక్రీస్తు నామములో అప్పులు తీరిపోవాలి, యేసుక్రీస్తు నామములో ఉద్యోగం వచ్చేయాలి, యేసుక్రీస్తు నామములో అన్ని కార్యాలు కూడా యేసుక్రీస్తు నామములో చక్కగా నీకు అన్ని జరిగిపోవాలి. కానీ యేసుక్రీస్తు నామములో రక్షణ మాత్రం మాకొద్దు బాబోయ్, మా పాస్టర్ గారు ఉన్నారు, మాకు ఇస్తే సరిపోదు. హల్లెలూయా. ఇన్ని లక్షల మంది రోజు బైబిల్ పక్కనెట్టి, వాక్యాన్ని పక్కనెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, వారు మనసు త్రిప్పుకొని క్రొవ్విన వారే, చూసుండి చూడనట్టుగా, వినుండి వినట్టుగా, మనసు క్రొవ్విన వారే, వారి మనస్సాక్షి కఠినపరచబడి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి, కఠినమైన హృదయాలు కలిగి, ప్రేమ చల్లారిపోయి అక్రమంగా ఎక్కువ జీవిస్తూ ఉన్నారట. హల్లెలూయా. అక్రమం విస్తరించే చోట ప్రేమ చల్లారిపోద్దండి. కుటుంబాల్లో ప్రేమ లేదు, భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, వీడికి అనుమానం, ఆవిడికి అనుమానం. బయటికి వెళ్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాడు. అతను ఎక్కడో ఉద్యోగంలోకి వెళ్తాడు, ఈవిడ ఇంట్లో ఉంటుంది, ఈవిడ ఇంట్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తుందో. హల్లెలూయా. అనుమానాలు, అందులో విశ్వాసం లేదు. పిల్లలు తండ్రులు లోపడరు, ఏ మాత్రం అక్కడ తల్లిదండ్రులు పిల్లలు గౌరవించరు. అన్ని భయంకరమైన లాస్ట్ కార్యాలు కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని దొంగలుగా చేస్తూ ఉన్నారు, వ్యభిచారులుగా చేస్తూ ఉన్నారు. టీవీల కాడ కూర్చోబెట్టి ఆ బొమ్మలన్నీ ఎట్టి అన్ని సినిమాలు సీరియల్లో అన్నీ చూపిస్తున్నారు. కానీ కొంచెం ఒక బైబిల్ చదవరా, కూర్చోరా, ఓ వాక్యం చదవరా, ఒక అధ్యాయం చదవరా నేర్పించే తల్లిదండ్రులు లేరు ఈరోజు. హల్లెలూయా. వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చక్కగా టీవీ ఎట్టుకుని పెద్ద సినిమా చూస్తారు, వాళ్ళ పక్కన కూర్చుని ఇల్లు పొల్లికలు ఎత్తా ఉంటారు. వీళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఇంకా భయంకరంగా తయారవుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, నిజంగా ఆ పాత నిబంధన అంతా కూడా ఛాయగా ఉంది. ఆ పాత నిబంధన అంతా ఎందుకు ఛాయగా ఉందంటే, వారు వాక్యాన్ని నెరవేర్చకుండా, వాక్యాన్ని విమర్శించి, వాక్యాన్ని ద్వారా ఆశీర్వదించబడుతూ కూడా వాక్యాన్ని త్రోసేశారు. అందుకే 20 లక్షల మంది అక్కడ అరణ్యంలో రాలిపోయారు. వాగ్దాన దేశంలో గడుగు పెట్టలేదు. ఈరోజు మనకు వాగ్దాన దేశం ఏదండి? క్రైస్తవులకు వాగ్దాన దేశం ఏది? క్రైస్తవులకు వాగ్దాన దేశం ఏదంటే యేసుక్రీస్తులోనికి మనం వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తే మన యొక్క వాగ్దాన దేశం. ఇజ్రాయేల్కు వాగ్దాన దేశం ఇజ్రాయేల్ అయితే, ఆ యొక్క వాగ్దాన దేశం యెరూషలేం అయితే, మనకు వాగ్దాన దేశం ఏదంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. చూడండి ప్రకృతిగా ఎలా ఉందంటే, ఇజ్రాయేల్కి రాజధాని యెరూషలేం. యెరూషలేంలో సొలొమోను 39 సంవత్సరాలు శ్రమపడి మందిరాన్ని కట్టాడు. మోషే ఎక్కడైతే గుడారం కట్టాడో ఆ గుడారం పెట్టిన స్థలంలోనే సొలొమోను 39 సంవత్సరాలు కష్టపడి మందిరం కట్టాడు. కానీ 70వ సంవత్సరంలో టైటస్ అన్నవాడు వెళ్ళి దాన్ని కూలగొట్టేశాడు. కూలగొట్టేసిన తర్వాత మహమ్మదీలందరూ వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకొని ఆ ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను కట్టిన మందిరం ఉండే స్థానంలో ఇప్పుడు ఓమర్ మసీద్ ఉంది.
ముస్లింలు కట్టుకున్న ఓమర్ మసీద్ అక్కడ ఉంది. హల్లెలూయా. భౌతికంగా దేవుడు ఆశీర్వదించబడిన స్థలంలో ఓమర్ మసీద్ ఎలాగైతే ఉందో, ఈరోజు క్రైస్తవంలో దేవుడు దీవించిన నీ హృదయంలో సాతాను కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు దీవించిన నీ హృదయంలో, దేవుని ఆలయంగా ఉండవలసిన నీ హృదయంలో సాతాను ఉన్నాడు. అక్కడ ఓమర్ మసీద్ ఎలాగైతే ఉందో నీ హృదయంలో సాతాను ఉన్నాడు. ఆ సాతాన్ని బయటికి తీయడానికే నీ కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి ఆయన నామాన్ని నీకు ఇచ్చాడు. ఆ నామం ద్వారా నీవేం చేస్తున్నావంటే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ లోపలికి ఆహ్వానించి ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే లోనికి వస్తుందో నీ హృదయంలో ఉన్న దెయ్యము సాతాను బయటికి వెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే అక్కడ మక్కా ఆ యొక్క యెరూషలేం దేశంలో ఓమర్ మసీద్ తీసేసి యెరూషలేం దేవాలయం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ యెరూషలేం దేవాలయం ఎప్పుడైతే కట్టారో అక్కడ దేవుడు అన్యజనులను వదిలేసి ఇజ్రాయేల్ దర్శించబోతా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తా ఉన్నావో నీ హృదయంలో ఉన్న సాతాను చచ్చిపోయి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నీ హృదయంలో జీవిస్తాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే అలా జీవించకుండా ఈ ఒక్క మార్గాలన్నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బల్లారాధన శ్రీ బోధలో ఆ యొక్క అన్ని కార్యాలు సంఘంలో తీసుకొచ్చి ఆచారాలు కల్పన కథలన్నీ తీసుకొచ్చి మనం వాక్యానికి దూరం తీసేస్తున్నాడు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన ప్రజలారా, ఖచ్చితంగా దేవుని పిల్లలారా, మనము వాక్యం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను మనం పొందుకొని అపోస్తులుడు ఏం బోధించాడో పౌలు గారు ఆ బోధ దగ్గరికి మనం వెళ్ళకపోతే మన జీవితాల్లో శాపం తెచ్చుకునే వారం అవుతాం. అందుచేత ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, మీ జీవితాలు డిసైడ్ చేసుకునే మార్గం మీది. ఆ చాయిస్ మీకే ఇస్తా ఉన్నాడు. దేవుడు ఏదైనా తోటలో 2 పెట్టాడు, జీవవృక్షం పెట్టాడు, మంచి చెడులు వృక్షఫలం పెట్టాడు. మీరు ఏది తింటారు చాయిస్ యువర్స్ అని చెప్పి అవ్వకు చెప్పాడు. అవ్వేం కోరుకుందండి? మంచి చెడులు తెలిస్తే వృక్షం పొందుకుని ఆ యొక్క మరణ వృక్షం పొందుకుని పాపంలో పడిపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు నిలబెట్టాడు పిలాతు, మీకు క్రీస్తు కావాలా బరబ్బా కావాలన్నాడు. యేసుక్రీస్తు మాకు వద్దు, మాకు బరబ్బా కావాలన్నాడు. ఈరోజు దేవుడు సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు, మీకు వాక్యం కావాలా సంఘం కావాలా? మాకు వాక్యం వద్దు, సంఘమే కావాలంటా ఉన్నాడు. హల్లెలూయా. ఓ నా ప్రియమైన ప్రజలారా, నిజంగా ఆ యెహోషువ ఇక్కడ కూర్చుంటే, ఆ కాలేబు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వాక్యాన్ని కోరుకుంటారండి. అపోస్తలుడైన పౌలు ఏది బోధించాడు దాన్ని చూస్తారు వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు. వాళ్ళు ఆ నిత్య జీవం ద్వారా యేసుక్రీస్తును వాళ్ళ హృదయాల్లోకి స్వీకరిస్తారు. ఆ యొక్క నిజమైన క్రైస్తవులుగా మారి వాళ్ళ గృహాలే పరలోకంగా మార్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి లేచి నిలబడండి. ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేయండి. మీ హృదయాల్లో కనుక దేవుడు కనుక మీతో మాట్లాడుంటే, మీ హృదయాలతో కనుక దేవుడు కనుక మాట్లాడుంటే ఖచ్చితంగా మీరు ఆచార సంబంధమైన కార్యాల్లో మీరు మునిగిపోతే, వాక్యం కాని వాటిని మీరు పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపడి ప్రభువా నాకు వాక్యం కావాలి, అవ్వాలని నేను కోరుకోను, ఆ ఇజ్రాయేలీ వాళ్ళని కోరుకోను, నాకు వాక్యము అపోస్తులైన పౌలు గారి ద్వారా ఏదైతే బోధిస్తూ ఉన్నావో దేవా అది కాకపోతే అపోస్తులు బోధించిన బోధనని అంగీకరించకపోతే శాపం నా మీదకి వస్తుందట. నాకు శాపం వద్దు ప్రభువా, నా కుటుంబంలోకి ఆశీర్వాదం కావాలి తండ్రి, నా కుటుంబంలోకి ఆశీర్వాదం కావాలి ప్రభువా, నీ వాక్యం ద్వారా నా జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది తండ్రి, నా కుటుంబంలోకి ఆశీర్వాదం వస్తుంది ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా. నీ హృదయాల్లో ఒకసారి ప్రార్థన చేయండి. ఒకసారి నువ్వు నీ కంట్లో కన్నీరు ఉంటే, నీ హృదయంలో బాధ ఉంటే, నీ హృదయంలో వేదన ఉంటే ఖచ్చితంగా దేవుని ముంగట పెట్టు. ప్రభువా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకున్న ఏ పాపాన్ని బట్టి నా జీవితం ఇలా ఒంటరి అయిపోయింది, ఏ పాపాన్ని బట్టి నా జీవితం ఇలా అనుభవిస్తూ ఉన్నాను, రోగాలతోనూ శాపాలతోనూ నిందలతోనూ కన్నీటితోనూ వేదనతోనూ ఎందుకు ఈ విధంగా నా జీవితం ఇలా అయిపోయింది. ఒక్కసారి నన్ను పైకి లేపు ప్రభువా, ఒక్కసారి నన్ను పైకి లేపు ప్రభువా. నీ వాక్యం దగ్గరికి వస్తాను ప్రభువా, నీ సత్యం దగ్గరికి వస్తాను ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా, నీ వాక్యంతో నాతో నన్ను దర్శించు తండ్రి అని ఒక్కసారి మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, దేవుడు మిమ్మల్ని దర్శించును గాక.